దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. హబక్కుకు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము. హబక్కుకు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము. ఈ రోజున 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం తెలుసుకుంటాం. మొదటిగా 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. హబక్కుకు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము మొదటిగా 6వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. చదువుతుండగా మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింసింప పెట్టబోవారు జాగ్రత్తగా ఒత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశమునకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. చాలు. ఈరోజున ఈ యొక్క 6వ వచనం నుండి 11వ వచనం విషయాలు మనం చూసుకుందాం. మనం మొదటి భాగంగా 6వ వచనం నుండి 8వ వచనం విషయాలు మనం చూద్దాం. ఇక్కడ హబక్కుకు ఇక్కడ దేవుడిచ్చిన మాటలను బట్టి కొన్ని విషయాలు ప్రవచిస్తూ లేదా తెలియజేస్తూ అక్కడ చూడండి. గత వారం మనం చూసుకున్నాం విశ్వాసముతో బ్రతకడం గురించి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు హబక్కుకు ద్వారా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అన్న మాటని హబక్కుకు చెప్పాడు. దాన్నే పౌలు కూడా తన రోమాపత్రికలో కూడా మాట్లాడతాడు. అంటే పాత నిబంధనలు ఏదైతే దేవుడు తెలియజేశాడో హబక్కుకు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి, ప్రపంచానికి, అదే విషయము ప్రస్తుత నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న మనకు కూడా అది ఇంకనూ అన్వయించబడుతూనే ఉంటుంది. అలా మాట్లాడిన తర్వాత చూడండి, ఇక్కడ 6వ వచనం మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 6వ వచనం ఉంటే అలాగా ఒక్కొక్క చూడండి 3 వచనాలు చొప్పున ఒక వాక్య భాగం లాగా అక్కడ అది సపరేషన్ మనం చూస్తాం. 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక భాగం లాగా, 9 నుంచి 11 వరకు ఒక భాగం లాగా, అలాగే 12 నుంచి 14 వరకు ఒక భాగం లాగా, ఇలాగ మనం కొన్ని భాగాలు చూస్తున్నాం ఈ 2వ అధ్యాయంలో. కారణం ఏంటంటే అక్కడ హబక్కుకు కొన్ని విషయాలు తెలియజేసి విశ్వాసం వల్ల జీవించడం గురించి మాట్లాడిన తర్వాత కొన్ని హెచ్చరికలు ఆయన హబక్కుకు తెలియజేస్తున్నాడు. అందులో ఏంటంటే రకరకాలైన కార్యాలను బట్టి, అప్పటి వరకు కల్దీలకు అంటే బబులోను రాజ్యంకు సంబంధించినటువంటి వారిని బట్టి, లేదంటే ప్రపంచం అంతటిని బట్టి కూడా మనుషులు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యములను బట్టి దేవుడు ఒక రకమైనటువంటి కొన్ని విషయాలను, ఒక రకమైన తీర్పు లాంటి కార్యాన్ని లేదా హెచ్చరిక లాంటి ఒక కార్యాన్ని దేవుడు హబక్కుకు ద్వారా ప్రకటిస్తూ వచ్చాడు. అందుకని చూడండి, స్పెసిఫిక్గా కనుక మనం చూసినట్లయితే 6వ వచనంలో చూడండి, అక్కడ 2వ లైన్లో చూస్తే లేదా 6వ వచనం చూద్దాం చూడండి. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. అక్కడ శ్రమ అన్నమాట మాట్లాడుతున్నాడు. మరలా తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకున్న వానికి శ్రమ అన్నమాట మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, కనుక మనం అలా గమనించినట్లయితే ఈవెన్ 9వ వచనంలో కూడా అక్కడ మనం చూస్తే లాస్ట్లో అది కూడా మనం చదువుతాం, లాభము సంపాదించుకుని వానికి శ్రమ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ శ్రమ అన్న మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈవెన్ నూతన నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు బోధించినప్పుడు కూడా ఆ శ్రమ అన్న మాట బైబిల్లో మనం నూతన నిబంధనలో స్వార్థల్లో కూడా మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, శ్రమ అన్న కొన్ని సందర్భాల్లో ఏంటంటే బైబిల్లో శ్రమ అన్న బదులు అయ్యో అన్న మాట వస్తుంది. ఇప్పుడు చూడండి, అయ్యో అన్న శ్రమ అన్న బేసిక్గా మీనింగ్ ఏంటంటే దేవుడేదో ఒక రకంగా శ్రమ అన్నప్పుడు దేవుడేదో శాపాన్ని ప్రకటిస్తున్నాడు అని కాదు, కానీ ఓ రకంగా అయ్యో అన్న మాట రీజనబుల్గా ఉంటుంది, అంటే కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకు సూట్ అవుతుంది అంటే అయ్యో అన్న మాటకి అర్థం ఏంటంటే బేసిక్గా ఆ సందర్భంలో బైబిల్ కాలంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు అయ్యో అన్న లేదా శ్రమ అన్న అక్కడ ఏంటంటే ఓ రకంగా బాధతో కూడినటువంటి ఒక హెచ్చరిక లాంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు అయ్యో అన్న మాట కానీ లేదా శ్రమ అన్న మాట కానీ బైబిల్లో వాళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, శ్రమ అనగానే ఏదో అలాంటి వాళ్ళకి శ్రమ అంటే దేవుడు ఏదో శాపాన్ని ప్రకటిస్తున్నాడన్న, శాపం పెడుతున్నాడని కాదు అర్థం. అలాగని శ్రమ అంటే వాళ్ళు ఏదో శ్రమల పాలు అవ్వాలని దేవుడు కూడా శ్రమను ప్రకటిస్తున్నాడని కూడా కాదు. యాక్చువల్గా ఆ శ్రమ అన్న మాటలో కానీ లేదా అయ్యో అన్న మాటలో కూడా, అయ్యో అన్న మాట ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగితే అయ్యో అని మనం అంటాం చూసారా. అయ్యో అన్న మాట కోపంతో వచ్చే మాట కాదు, అది బాధల్లోంచి వచ్చేటువంటి ఒక మాట. ఒక కార్యం జరిగింది, ఎవరికో ఒక ఇబ్బందో చిన్న శ్రమో ఏదో ప్రమాదమో జరిగినప్పుడు బాధతో కొన్ని సందర్భంలో
ఆ బాధను మనము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, వ్యక్తపరిచేటప్పుడు అయ్యో అన్న పదాన్ని నార్మల్గా మనం కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. అలాగే బైబిల్ కాలంలో కూడా ఎక్కడైనా సరే శ్రమను వచ్చినా బేసిక్గా మీనింగ్ ఏంటంటే అయ్యో అని అర్థం బేసిక్గా. కాబట్టి ఇక్కడ హబక్కూకు కొన్ని విషయాలు ప్రకటిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒక రకమైనటువంటి జీవితం గురించి, ఒక రకమైనటువంటి విధానంలో జీవించేటువంటి జీవితములను గురించి మాట్లాడుతూ, అలాంటి జీవితం గల వారి గురించి మాట్లాడుతూ శ్రమ అంటున్నాడు, లేదా అయ్యో అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, శ్రమ అన్నప్పుడు అలా జీవిస్తే మీకు శ్రమలు రావాలని అంటున్నాడు అని కాదు, అలా జీవించినప్పుడు నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా నిన్ను చూసి అందరూ కూడా అయ్యో అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అర్థం. అంటే అర్థం ఏంటంటే, ఎవరి గురించైనా ప్రకటిస్తున్నప్పుడు, బైబిల్ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వారికి శ్రమ అన్నా లేదా అయ్యో అన్నా బేసిక్ అర్థం ఏంటంటే, ఈ రోజు నువ్వు బాగానే ఉన్నట్టుగా కనబడుతున్నావు, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా నువ్వు సమస్యలు ఎదుర్కొంటావు అని ఒక రకమైన హెచ్చరిక జారీ చేస్తూ, హెచ్చరికలో కూడా అదేదో కోపంతో వచ్చేటువంటి హెచ్చరిక కాదు, అది బాధలోంచి వచ్చేటువంటి ఒక హెచ్చరిక. ఓ రకంగా చెప్పాలంటే అలాంటి స్థితిని ఊహించుకుంటున్నప్పుడు బాధపడుతున్నాం, ఆ బాధను బట్టి వచ్చేటువంటి హెచ్చరిక అని మనం చెప్పొచ్చు. అందుకే ఈవెన్ చూడండి, న్యూ టెస్ట్మెంట్లో కూడా బైబిల్ మనం చూసినప్పుడు ఈవెన్ అక్కడ కూడా యాక్చువల్గా యేసుక్రీస్తు చాలా సందర్భంలో మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ కింద లూకా సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదవండి. అయ్యో ధనవంతులారా, చూసారు, అయ్యో అనే స్టార్ట్ చేస్తుంది యేసుక్రీస్తు అంటున్నారు స్వయంగా, ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అంటే బేసిక్ అక్కడ ఏమన్నా మీరు కోరిన ఆదరణ అంటే మీరు కోరింది మీరు పొంది ఉన్నారు. అయ్యో చూడండి, అక్కడ గమనించి ఒకసారి చూడండి, అయ్యో అన్న మాటలో ఉన్నటువంటి భావం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అయ్యో అన్నప్పుడు అక్కడ ధనవంతులతో దేవుడు మాట్లాడుతాడు. 26 వచనంలో క్రీస్తు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ధనవంతులారా మీరు కోరినటువంటి కార్యాన్ని మీరు పొంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, కోరింది పొందుకుంటే అయ్యో అన్న మాట ఎందుకు రావాలి? ఒకసారి ఆలోచించండి. అంటే అయ్యో అన్న మాటలు ఉంటే అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మనం అనుకున్నటువంటి కార్యం జరిగినప్పుడు బేసిక్గా సంతోషించాలి, లేదంటే అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం యాక్చువల్ నార్మల్గా చూసుకుంటే. కానీ ధనవంతులతో దేవుడు మాట్లాడుతూ అయ్యో అన్న పదం వాడుతున్నాడు. అలా వాడితే ఎందుకని? నువ్వు కష్టపడుతున్నావు కానీ దొరకట్లేదా అన్నందుకు అయ్యో కాదు. మనం అనుకుంటే జరగకపోతే మనం బాధపడతాం నార్మల్గా మనమైతే. అది మనుషులంగా మనం కార్యములను మనం అర్థం చేసిన విధానం అలా ఉంది. కానీ యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడేటప్పుడు ధనవంతుల గురించి మాట్లాడుతూ నువ్వు అనుకున్నటువంటి ప్రతిదీ నువ్వు సాధించుకున్నప్పటికి కూడా ఇంకను నీకు శ్రమ లేదా అయ్యో అని క్రీస్తు వాడుతున్నారు. ఇంకొంచెం నెక్స్ట్ వచనం కూడా 25వ వచనం, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. ఇక్కడ కూడా గమనించండి, చూడండి 25వ వచనంలో కూడా కడుపు నిండిన వారి గురించి కూడా మాట్లాడుతూ అయ్యో అన్న మాట బైబిల్లో చూస్తున్నాం. కడుపు నిండా భోజనం చేస్తే నువ్వు అనుకున్నటువంటి దాన్ని నువ్వు శుభ్రంగా భోజనం చేస్తే కడుపు నిండా నువ్వు తింటే అదెందుకు శ్రమ, అదెందుకు అయ్యో అన్న మాట అక్కడ ఎందుకు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు చెప్పండి. అయ్యో అంటే అర్థం ఏంటంటే హెచ్చరిస్తూ, అది బాధలోంచి వచ్చేటప్పుడు హెచ్చరిక గురించి మనం చెప్తున్నాం. అయ్యో అన్న మాట బేసిక్గా అర్థం ఏంటంటే నీ స్థితిని ఒకసారి నీ స్థితి గురించి ఆలోచిస్తున్నప్పుడు, అంటే ఇలాంటి వారి గురించి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి బాధ అనిపిస్తుంది. ఆ బాధలోంచి ఒక హెచ్చరిక దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఆ చదివినటువంటి 2 వచనాలు 3 వచనాలు మనం చూస్తే అక్కడ ధనవంతులు అనుకుని సంపాదించుకుంటే నీకు శ్రమ అన్నట్టు అయ్యో అంటున్నారు. కడుపు నిండినటువంటి వానికి శ్రమ అని అంటున్నారు. ఆ తర్వాత ఏంటంటే నవ్వుచున్నటువంటి వారికి శ్రమ అంటున్నారు. క్రీస్తు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆ కార్యములను సాధించుకున్న విధానం గురించి మాట్లాడుతూ వాళ్ళు అప్పటికి వాళ్ళ కార్యములను సాధించుకునేటప్పుడు వారికి ఉండేటువంటి మనస్తత్వాన్ని బట్టి, ఆలోచన బట్టి, ఆత్మీయతను బట్టి నువ్వు ధనవంతులుగా ఉన్నావు, కానీ అయ్యో అన్న మాట ఎందుకు వస్తుందంటే ఈ రోజులాగా రేపేళ్ళుండి నీకు ఉండదు. అందుకని ఈరోజు నిన్ను చూసి నువ్వు బాగుండి నువ్వు సంపాదించిన దాన్ని చూసి సంతోషించకుండా త్వరలో జరగబోతున్నటువంటి దాన్ని బట్టి బాధపడుతూ క్రీస్తు అయ్యో అన్న మాట వాడుతున్నారు. అలాగే కడుపు నిండినటువంటి వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఈ రోజున నవ్వుచున్నటువంటి వారి గురించి క్రీస్తు ఎగ్జాక్ట్ అలాగనే హెచ్చరికనే బాధపడుతూ హెచ్చరిక చేస్తున్నారు. అంటే బేసిక్ అర్థం ఏంటి? అయ్యో అంటే అర్థం ఏంటంటే ఈ రోజుకు నువ్వు బాగానే ఉన్నావు, కానీ అయిన నువ్వు ఎందుకు బాధపడుతూ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నావు. ఎందుకు బాధ అంటే ఈ రోజు నేను ఉన్నావు, కానీ నీకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఇలాగ ఉంటానని నువ్వు ప్రస్తుత స్థితిని బట్టి నువ్వు అంచనా వేసుకుంటున్నావు.
కానీ నువ్వు ఎప్పుడు ఇలాగున్నా ఉండవు. అందుకని ఇప్పుడు నీకున్నటువంటి తాత్కాలికంగా నీకున్న స్థితిని బట్టి సంతోషించకుండా దేవుడు భవిష్యత్తులో నీకు రాబోతున్నటువంటి ఇబ్బందిని బట్టి దేవుడు బాధపడుతూ అది తప్పించుకోవడం నిమిత్తము తప్పించుకునే ఉద్దేశంతో దేవుడు హెచ్చరికను ప్రకటిస్తూ ఉన్నాడు. హెచ్చరిక ఇప్పుడు కూడా చూడండి, అక్కడ దేవుడు హెచ్చరిక ప్రకటిస్తున్నప్పుడు హెచ్చరికలు బేసిక్గా బైబిల్లో ఉన్న హెచ్చరికలు బట్టి చెప్తున్నాను నేను. బేసిక్గా ఆత్మీయ జీవిత సంబంధించిన హెచ్చరికలు అనేటువంటివి కోపంతో చేసేటువంటివి కాదు, అది బాధల్లోంచి వచ్చేటువంటి హెచ్చరికలు యాక్చువల్గా చూసుకుంటే. కాకపోతే కొన్నిసార్లు వినేటప్పుడు అది కోపం వచ్చి అలా హెచ్చరికలు చెప్తున్నారేమో అనుకుంటారు, కానీ అది కోపంతో చేసేటువంటి కార్యము కాదు. అందుకని అయ్యో అన్న మాట అంటే దేవుడు నీ స్థితిని చూసి నాకు చాలా బాధ అనిపిస్తుందని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఎగ్జాక్ట్ హబక్కూకు గ్రంథంలో కూడా దేవుడు అక్కడ కల్దీలను గురించి వారి యొక్క స్థితిగతులను బట్టి అక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే శ్రమ అన్న మాట అంటున్నాడు. అంటే నిన్ను బట్టి అయ్యో అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగా నువ్వు రేపెల్లుండి నువ్వు ఉండవు. ఇంతకీ ఎలాంటి వారి గురించి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ హబక్కూకు గ్రంథంలో అంటే 6వ వచనం, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందు వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. ఇక్కడ చూడండి గమనిస్తే 6వ వచనం నుండి 8వ వచనం అక్కడ కల్దీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కల్దీలు అంటే బేసిక్ ఎవరు కాదు, బబులోను సంబంధించినటువంటి రాజ్యం సంబంధించిన వాళ్ళు కల్దీలు అన్నటువంటి పేరు కూడా వారికి ఇవ్వబడింది. కాబట్టి కల్దీలన్నా బబులోను వారన్నా బేసిక్ మీనింగ్ ఒకటే. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే ఆ కల్దీల గురించి మాట్లాడుతూ శ్రమ అన్న మాట అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం మీద వాళ్ళు యుద్ధమును వాళ్ళు చేయబోతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు మనం హింసించబోతూ ఉన్నారు. ఇప్పుడు అందులో అది దేవుని యొక్క తీర్పులో భాగంగానే అది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకను దేవుడు కల్దీల పైన, రాజు పైన, రాజ్యం పైన, ప్రజల పైన దేవుడు తీర్పును కూడా ప్రకటిస్తున్నాడు. ఎందుకు తీర్పును ప్రకటిస్తున్నాడంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థితి, మనుషులతో లేదా ప్రపంచంతో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి దేవుడు వారిని బట్టి హెచ్చరిక జారీ చేస్తూ దేవుడు బాధ కూడా పడుతూనే ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే చూడండి, తమది కానటువంటి దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ కల్దీలు బేసిక్ ఏం చేస్తున్నారు, ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నారు. చాలాసార్లు మనం చూసారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యుద్ధంలోకి వచ్చే విధానం చాలా తీవ్రతతో ప్రతి దాన్ని సంపాదించుకోవాలి, సాధించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చాలా తీవ్రతతో చాలా బలంగా వాళ్ళు ప్రతి రాజ్యం జయించుకుంటూ వాళ్ళు ముందుకి వస్తున్నారు. బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది దేవుని యొక్క తీర్పులో భాగమైనప్పుడు కూడా యాక్చువల్ రకంగా ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చడానికే దేవుడు కల్దీలను వాడుకుంటున్నప్పుడు కూడా అలాగని కల్దీలేమి శ్రేష్టమైనటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చడానికి బబులోను వారిని వాడుకుంటున్నాడని కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల తీర్పు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే గ్రంథంలో. అలాగనే వారిపైన తీర్పుగా నియమించబడినటువంటి బబులోను రాజ్యమును గురించి కూడా, అనగా కల్దీల గురించి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలపైన తీర్పుగా వీళ్ళని పంపించాడు కాబట్టి వీళ్ళంతా పర్ఫెక్ట్గా ఉన్నారని కూడా దేవుడేమీ అనట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రతి రాజ్యము జయించుకుంటూ ఇజ్రాయెల్ మీద యుద్ధమునకు రావడం అంటున్నది కూడా కల్దీలకు సంబంధించిన వరకు అది ఒక రకంగా పెద్దగా మేము ఏదో సాధించేస్తున్నాం అని అనుకున్నటువంటి భ్రమలో వాళ్ళనప్పుడు కూడా వాళ్ళు యుద్ధం చేసుకుంటూ రావడం అంటున్నది కూడా దేవుని యొక్క తీర్పులో భాగమే. వాళ్ళు ప్రతి రాజ్యంను జయిస్తున్నారు చూసారా, జయించడం కూడా ఒక రకంగా తీర్పులో భాగమే. ఎందుకంటే వాళ్ళు అలా జయించుకుంటే ఇజ్రాయెల్ దగ్గర రావాలి, ఇజ్రాయెల్ని వాళ్ళు హింసించాలి, ఆ తర్వాత దానిని బట్టి దేవుడు బబులోను రాజ్యాన్ని కూడా దేవుడు తీర్పు తీర్చాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని చూడండి, దేవుని యొక్క తీర్పులు అందుకనే మనకు ఒక రకంగా చెప్పాలంటే మన జ్ఞానం మించినటువంటి కార్యాలు. అందుకని బేసిక్ బైబిల్ కూడా ఏంటంటే మనల్ని తీర్పు తీర్చదని బైబిల్ ఎందుకు చెప్తుంది. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చే విధానము చాలా ఉన్నతంగా, చాలా లోతుగా, చాలా బలంగా దేవుని యొక్క తీర్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాడు. ఇక్కడ దేవుడు అబ్రహాముకి వాగ్దాన దేశంను గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అక్కడ చూడండి, ఏ దేశంలోకైతే వీరిని నడిపిస్తానని కానాను దేశం గురించి మాట్లాడుతున్నాడో ఆ దేశంలో నివసించేటువంటి వాళ్ళ పేరు అమోరీయులు. వాళ్ళకు ఉన్నటువంటి పేరు, వాళ్ళకు ఇవ్వబడిన పేరు అమోరీయులు. ఇప్పుడు దేవుడు చూడండి, మీకు ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నార్మల్ అనుకుంటామంటే ఆల్రెడీ కానాను దేశంలో వేరే ప్రజలు ఉంటుండగా దేవుడు వారిని బయట తలివేసి ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తున్నాడేంటి? ఇజ్రాయెల్ ప్రజల వైపు నుంచి చూస్తే ఒక రకం బాగానే ఉంది, కానీ పాపం వీళ్ళని ఎందుకు బయట తరివేస్తాను కొన్నిసార్లు మనం అనుకుంటాం. బైబిల్ లోతుగా అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క మనస్సు ఏంటో కార్యం నుండి అర్థం కాకపోతే
దేవుని యొక్క మార్గంలో అంటే అర్థం కాకపోతే చాలామంది బైబిల్ చదివినంత తల అనుకుంటారు. ఎవరో ఎక్కడో బందీలు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చేసి ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టేసి అన్యాయంగా వేరే వాళ్ళకి దీన్ని ఇచ్చేసాడు, ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరిమేసి అని బహుశా అనుకుంటాం. కానీ యాక్చువల్ దేవుడు కానాను దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వడానికి ఏంటంటే చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒకటంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఇస్తాన్ని. కానీ అప్పుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు వేరే ఇంకేదన్నా ఒక కొత్త ప్లేస్ ఇవ్వాలి. కానీ ఆల్రెడీ ప్రజలు నివసిస్తున్నటువంటి ఒక వేరే రాజ్యం యొక్క నివాస స్థలమును, ప్రజలు నివసించిన చోటును వారిని తన మసి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే రకమైన ఒకరు న్యాయం చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేస్తున్నాడు ఏమన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ మనుషులు బహుశా అలా చేస్తారేమో, ఒకరు న్యాయం చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేస్తారు మనుషులు. కానీ దేవుడు అయితే యాక్చువల్గా దేవుళ్ళు ఎటువంటి అన్యాయము ఉండదు. అప్పుడు దీన్ని ఎలా సమర్థిస్తాం మనం అంటే, ఇక్కడ వచనంలో ఏముందంటే దేవుడు అక్కడ మాడుతూ అంటున్నాడు, అమోరీయులు మాడుతూ, అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక. చూసారా, అంటే బేసిక్ దేవుడు ఏం చెప్తాడంటే, నీకు నేను వాగ్దాన దేశాన్ని ఇస్తాను అబ్రహాము చెప్పాడు. కానీ ఏ మొమెంట్లు ఇస్తానంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకను వాళ్ళ పాపం ఇంకా పరిపక్వం అవ్వలేదు, వాళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణం అవ్వలేదు. వాళ్ళ అక్రమం సంపూర్ణమైతే అప్పుడు నేను వాళ్ళని తరిమేస్తాను, వాళ్ళ అక్రమం బట్టి వాళ్ళని తరిమేస్తాను. మీకు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని తీసుకొచ్చి అందులో పెడతాను. ఒకసారి చూడండి, ప్రపంచాన్ని తిడాలని నడిపిస్తే ఒకసారి ఆలోచించండి. కాకపోతే మనం ఏంటంటే అంత లోతుగా అంత జ్ఞానంగా మనం బేసిక్గా మనం ఆలోచన చేయలేం. మనం ఏంటంటే పైపైన ఆలోచన చేస్తాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ మిగిలిన అందరినీ దేవుడు ద్వేషం చేస్తున్నాడేమో, అందరినీ తరివేసి అందరినీ పక్క జరిపేసి అందరిని చంపేసి దేవుడు వీళ్ళు తీసుకెళ్ళాడు పెట్టేస్తాడేమో అనుకుంటాం. అదేం కాదు. దేవుని యొక్క తీర్పులో న్యాయం ఖచ్చితంగా ఉంటుంది. అన్నట్టు చూస్తే ఎందుకని కానాను దేశాన్ని దేవుడు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో, ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు బయట తరిమేస్తున్నాడో దేవుడు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా అక్రమం ఉందని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ అక్రమం బట్టి వాళ్ళు అందులో బయట పంపించేస్తాను అంటున్నాడు. మీకు వాగ్దానం చేశాను కాబట్టి ఆ ప్లేస్ తీసుకొచ్చి నేను మిమ్మల్ని పెడతాను అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క కార్యములు ఎప్పుడు కూడా బేసిక్ అలాగుండి ఉంటాయి. దేవుని యొక్క కార్యం ఇప్పుడు అందుకే కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా సరే దేవుని యొక్క కార్యాలను కొన్నిసార్లు మనకు అర్థం కానప్పుడు కూడా కొన్ని విషయాలు దేవుడు ఎలా ఎందుకు చేస్తా అనిపించినప్పుడు ఇంకో నమ్మకంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఓ టైం వస్తే ఖచ్చితంగా మనకు నిదానంగా అన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ హబక్కూకు గ్రంథాలు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాడుతూ కల్దీల గురించి మారుతూ ఏం చెప్తానంటే బేసిక్ వాళ్ళ విధానం గురించి చెప్తున్నాడు. అక్కడ చూడండి, సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6వ వచనం 8వ వచనం బేసిక్ దేవుడు ఎలా మాడుతున్నాడంటే, కల్దీలు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి అన్యాయంగా ఇజ్రాయెల్ ప్రజలు నంచివేస్తారు, చాలా రాజ్యములు ఉన్నటువంటి సొత్తంతని కూడా వాళ్ళు దాన్ని లాగేసుకుంటారు బలవంతంగా, వాళ్ళు ప్రతిదీ ఆక్యుపై చేసేసుకుంటారు, ప్రతిదీ దోచేసుకుంటారు అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలా దేవుడు మాట్లాడు బేసిక్గా ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అంత కఠినంగా ప్రజలతో వ్యవహరిస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా న్యాయంగా వాళ్ళు ఏది చేయరు. ఇప్పుడు చూడండి, యుద్ధం చేయొచ్చు కానీ యుద్ధంలో కూడా న్యాయం అంటే ఖచ్చితంగా ఒకటి నార్మల్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కల్దీలకి ఏంటంటే ఆ యుద్ధంలో ఉండేటువంటి ఏదైతే న్యాయం ఉంటుందో బేసిక్ అలా వాళ్ళు ప్రవర్తించట్లేదు. వీళ్ళు చాలా అన్యాయంగా వాళ్ళకి ఇష్టానుసారంగా, మనం మొదటి రోజులు చూసారా, వాళ్ళు అనుకుందే న్యాయం అన్నట్లుగా, వాళ్ళు అనుకుందే మంచి అన్నట్లుగా, ఎవరికి భయపడక దేనికి భయపడకుండా వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకి వెళ్ళిపోతున్నారు. అలాంటి మనస్తత్వంతో అలా జీవించేటువంటి ప్రజలకు దేవుడు మాడుతున్నాడు. మీరు వస్తున్నారు, మీరు ప్రతి రాజ్యాన్ని ఆక్యుపై చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, మీరు ఏమనుకుంటున్నారంటే మేము ప్రతి రాజ్యాన్ని మేము జయించేస్తున్నాం కాబట్టి మేము గొప్పలు అని మీరు అనుకుంటున్నారు. మేము ప్రతి రాజ్యం యొక్క సొత్తుని మేము స్వాధీనపరుచుకుంటాం కాబట్టి మేము ధనవంతులు అని మీరు అనుకుంటున్నారు. మేము అందరికంటే పై చేయి మాదే అని మీరు బహుశా మీరు అనుకుంటా ఉన్నారు. కానీ అయినా దేవుడు అంటే అక్కడ శ్రమ అన్నమాట అంటున్నాడు. ప్రతి యుద్ధంలో విజయాన్ని సంపాదించుకుంటూ ఏ రాజ్యం మీద యుద్ధంకి వెళ్ళినా సరే విజయాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళకి శ్రమ ఏంటి? ఇందాక లోకస్వార్థ మనం చదువు చూసారా, కడుపు నిన్నటువంటి వానికి శ్రమ అంటున్నాడు దేవుడు. అక్కడ నువ్వు అన్నటువంటి ధనమును సంపాదించుకున్నటువంటి వానికి శ్రమ అంటున్నాడు. ఈరోజు నవ్వుతున్నటువంటి నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. బేసిక్గా మనుషుల ప్రపంచం దేన్నైతే అప్రిషియేట్ చేస్తుందో, ప్రపంచం దేనైనా మెచ్చుకొని నువ్వు సాధించేవు అంటుందో, కొన్ని సందర్భంలో దేవుడు అలాంటి కార్యములను బట్టి శ్రమ అంటున్నాడు. ఎందుకు శ్రమ అంటే జస్ట్ ఆ కార్యాలను బట్టి శ్రమ అని కాదు, ఆ కార్యములను వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఉంటుంది చూసారా, దాన్ని బట్టి దేవుడు శ్రమ అంటున్నాడు. ఇక్కడ జస్ట్ ధనాన్ని బట్టి శ్రమ అని కాదు, లేదా కడుపు నిండింది కాబట్టి శ్రమ అని కాదు, నువ్వు నవ్వుతున్నావు కాబట్టి శ్రమ అని కాదు. నువ్వు అలా నవ్వడానికి కారణం ఏంటి? నువ్వు సాధించుకోవడానికి ఎంచుకుంటున్నటువంటి మార్గం ఏంటి? నీ కడుపు నువ్వు నింపుకోవడానికి నువ్వు ఎంచుకుంటున్నటువంటి మార్గం ఏంటి? నువ్వు దాన్ని సాధించుకోవడానికి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము, అవలంబిస్తున్నటువంటి పద్ధతి ఉంది చూసారా, ఆ విధానమును దేవుడు చూసినప్పుడు అంటున్నాడు నీకు శ్రమ.
ఎందుకంటే నువ్వు అది సాధించుకోవడానికి నీకు ఇష్టానుసారమైనటువంటి మార్గంలో, నీకు నచ్చిన విధానంలో, ఏది మంచి ఏది చెడని చూసుకోకుండా, నీకు నచ్చిన విధానంలో ఎవరిని నువ్వు లెక్క చేయకుండా, దేన్ని పెద్ద పట్టించుకోకుండా, ఎవరంటే కూడా నీకు భయం లేకుండా నువ్వు కార్యములు చేస్తున్నావు కదా. అలా చేస్తూ నీకు తిరగలేదు నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు అన్నాడు కానీ నీకు శ్రమ అంటున్నాడు. ఎవరికి భయపడకుండా అన్నిటిని సాధించుకుంటూ సంపాదించుకుంటూ ప్రతి దాన్ని ఆక్రమించుకున్నటువంటి వానికి ఎందుకు శ్రమ? ప్రపంచం అంతా వీళ్ళు చూసి భయపడుతుంటే ఎందుకు శ్రమ? ఆ రోజుల్లో బైబిల్ కాలంలో స్పెసిఫిక్గా ఈ టైంలో చూసుకుంటే బబులోను రాజ్యం అనేటువంటి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక రాజ్యము. ఆ రాజ్యం చాలా చాలా బలమైనటువంటిది. ఆ రాజు చాలా చాలా బలమైనటువంటి వాడు. సైన్యము చాలా చాలా బలమైనటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే అగ్రరాజ్యం అని చెప్పొచ్చు ఆ టైంలో. అలాంటి రాజ్యాలు నార్మల్ చూడండి, దేనికి ఎవరికి పెద్దగా వాళ్ళు భయపడరు. అయినా ఇంకొక దేవుడు అంటున్నాడు నీకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒక రకంగా నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోయావో, అగ్రరాజ్యములాగా అందరికంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయావో, బేసిక్గా నీకు ఎలా ఉంటుందంటే ఇంక నాకు డోకన్ లేదని నువ్వు అనుకుంటావు. నేను ఎన్ని కార్యాలు చేసినా సరే నేను ఆక్రమించే ఉంటాను, బహుశా ఇంకోది అన్యాయంగా నేను చాలా దోచుకుని ఉంటాను. కానీ ఇంక నువ్వు నాకున్నటువంటి బలాన్ని బట్టి, నాకున్నటువంటి స్టేటస్ని బట్టి ఎవరు ఎదురు తిరగలేరు, ఎవరు నన్ను ఏమనలేరని బహుశా నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే అందరికంటే ఉన్నతంగా ఉన్నావు కాబట్టి, అందరికంటే బలంగా ఉన్నావు కాబట్టి, ఎవరు వచ్చినా సరే నువ్వు ప్రతిదీ నువ్వు జయించుకుంటూ వెళ్ళిపోతున్నావు కాబట్టి, నీకు ఓటమే లేదు కాబట్టి, నేను ఎవరు ఎదిరించేటువంటి సాహసం ఎవరు చేయరని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ టైం కలదలేక మనస్తత్వం బేసిక్గా ఎలాంటిదంటే మాకు ఎదురే లేదనుకునేటువంటి మనస్తత్వంతో వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకని వాళ్ళకి ఎదురు లేదని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు దేనికి ఎందుకు భయపడలేదు అంటే వాళ్ళు ప్రతిదీ అన్యాయంగా ప్రతిదీ సాధించుకుంటున్నారు. అన్యాయంగా ప్రతిదీ సాధించుకుంటున్నారు. అన్యాయంగా సాధించడం అసహ్యపడుతున్నారు వాళ్ళు. అని దేవుడు అంటున్నాడు వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు అంటున్నాడు అసలు వీళ్ళకి ఏ భయము బేసిక్గా వీళ్ళకి లేదు. ప్రజలు అంచివేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మనుషులు ఇబ్బంది పెడుతున్నారు, హింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు బాగున్నా కానీ నీకు ఖచ్చితంగా నీకు శ్రమ. ఎందుకు శ్రమ అన్నమాట ఎందుకు వచ్చింది? ఏ మనిషి ఏ రాజ్యం కూడా ఈ రాజ్యాన్ని నియమించినప్పుడు ఎందుకు శ్రమ అంటే వీళ్ళు ఎవరు లెక్క చేయకుండా వెళ్తున్నారు కానీ పరలోకం దేవుడు ప్రతిదానికి లెక్క కడుతూనే ఉన్నాడు. వీళ్ళు ఎంతసేపు మనుషులను చూస్తున్నారు. మనుషులు మమ్మల్ని ఏమంటలేదు, మనుషులు ఎవరు మమ్మల్ని ఏమైనా సాహసం చేయట్లేదు. ఎవరిని ఏమైనా ప్రయత్నం చేసినా సరే మేము ఈజీగా వాళ్ళపైన మేము పైచి సాధించగలము, మేము ఎంతసేపు మేము పైన ఉన్నటువంటి వారం కానీ కింద ఉన్నటువంటి వారం కాదు అని బ్రతికేటువంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు నువ్వు పైన ఉంటాను అనుకుంటున్నా కానీ నువ్వు కిందకు కూడా వచ్చేస్తావు. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ బేసిక్ మనం చదివితే 7వ వచనం చదువుకుందాం. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా ఒత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటా అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎందుకైనా మాట వచ్చిందంటే చూడండి, యాక్చువల్గా ఈ బబులోను కల్దీల రాజ్యం ఏమవుతుందో వేరే రాజ్యములు అందరూ కూడా దోపుడు సొమ్ముగా మారిపోయారు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు యుద్ధంకి వెళ్తున్నారు, యుద్ధంలో ప్రతి రాజ్యాన్ని జయం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సొమ్ము అంతటి దోపుడు సొమ్ముగా వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు. కాబట్టి రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా వీళ్ళకి దోపుడు సొమ్ముగా మారిపోయింది. ఓ రంగా చెప్పాలంటే వీళ్ళు ఉన్నతంగా ఉన్నారు, వీళ్ళు పై చేసి సాధించారు, అందరూ వీళ్ళ కింద ఉన్నారు, అందరిని వీళ్ళు దోచుకున్నారు. కాబట్టి ప్రజలందరూ రాజ్యంలన్నీ కూడా వీళ్ళకి దోపుడు సొమ్ము యాక్చువల్ చెప్పాలంటే. కానీ దేవుడు అంటున్నాడు మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే ఒక టైం వస్తుంది, ఓ టైం హఠాత్తుగా కార్యాలన్నీ కూడా మారిపోతాయి. హఠాత్తుగా కార్యాలు మారిపోయినప్పుడు ఒకప్పుడు అందరూ నీకు దోపుడు సొమ్ముగా మారారు, ప్రతి దాన్ని నువ్వు దోచుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నువ్వు దోపుడు సొమ్ముగా మారిపోతావు. అంటే ఈరోజు ప్రపంచం నువ్వు ఎలా అయితే చేసావో ఎగ్జాక్ట్ రేపు ప్రపంచం నేను అలా చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అదే తీర్పు అంటే. అందుకని దేవుడు శ్రమ అన్న మాట వాడాడు అక్కడ. అంటే బేసి ఏం చెప్తున్నాడంటే దేవుడు అంటున్నాడు టైం వస్తే నేను ప్రతి కార్యం నేను రివర్స్ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు సాధించుకుంటే వెళ్ళావో, నువ్వు ఎగ్జాక్ట్గా ఏదైతే నువ్వు ఇప్పుడు చేస్తా వెళ్ళావో, ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ఏదైతే నువ్వు చేస్తూ వచ్చావో అదే నీ మీదకి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. సింపుల్ చెప్పాలంటే నువ్వు అంటే ఒక రకంగా చెప్పంటే నువ్వేం విత్తావు అదే కోస్తావు అన్నట్టుగా ఈరోజు నువ్వు ప్రతిదీ ఏ విధానంలో అయితే నువ్వు వెళ్ళావో అదే విధంగా ఎగ్జాక్ట్ రేపల్లో నీ మీదకి వస్తుంది. అలా వచ్చేటప్పుడు హఠాత్తుగా నీ మీదకి వచ్చేస్తుంది దేవుడు చెప్తున్నాడు అన్నమాట. హఠాత్తుగా వస్తుంది అంటే బేసి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ తీర్పు కోసం దేవుడు చెప్తున్నాడు. దేవుడు తీర్పు కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళని కూడా వీళ్ళు దోచుకుంటున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు గొప్పలు అనుకుంటున్నారు. కానీ దేవుడు టైం వస్తే నేను కూడా మీకు తీర్పు తీరుస్తాను. అలా తీర్పు తీర్చే టైం వచ్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు ఎంతమంది నువ్వు మనుషుల్ని ప్రపంచాన్ని నువ్వు ఎలా చూసావో రేపెల్లుండో నీ వలన బాధించబడినటువంటి వారు కూడా నిన్ను అలా చేసేస్తారని దేవుడు చెప్తున్నాడు. అది ఎవరో వస్తారు ఎవరో చేస్తారని కాదు. అందుకని చూడండి అక్కడ దేవుడు అంటున్నాడు వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు.
బేసిక్ చూడండి అలైన్ మనకు అర్థం కాలేదు. వడ్డీకి ఇచ్చేవారు నీ మీద హఠాత్తుగా పడతారని మనం ఆ స్టేట్ మనకు అర్థం కాలేదు. కానీ బేసిక్ దాని మీనింగ్ యాక్చువల్ ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్ మీనింగ్ ఏంటంటే ప్రతిదీ నువ్వు పైకి సాధిస్తాను అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఏదైతే నువ్వు పైన ఉన్నావు అందరిపై నువ్వు సాధిస్తాను అనుకుంటున్నావు కదా, ఇప్పుడు రివర్స్ అయ్యి నీకు ఉన్నటువంటి వాళ్ళు సడన్గా నీ మీద పడతారు. ఇప్పుడు ఏదైతే నువ్వు చేస్తూ వచ్చావో రేపు అదే నీ మీదకి వాళ్ళు తీసుకొస్తారని దేవుడు చెప్తున్నాడు. హఠాత్తుగా నీ మీదకి అది వస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే దేవుడు ఏం చెప్తాను, బేసిక్గా నీ వలన అందరూ బాధించబడ్డారు కదా, నీ వల్ల చాలామంది ఆస్తిని కోల్పోయారు కదా, నీ వల్ల చాలామంది దగ్గర నువ్వు సొమ్మును దోచుకున్నావు కాబట్టి, అన్యాయంగా ప్రతిదీ చేసావు కాబట్టి దేవుడు అంటున్నాడు నీ వలన బాధించబడినటువంటి వాళ్ళు ఓ టైం వస్తే వాళ్ళు నీకంటే తక్కువ సంఖ్యలో ఉంటారేమో, నీకంటే బలహీన కనబడుతున్నారేమో, నీకంటే నిజంగా బలహీనలు అయి ఉంటారేమో, కానీ ఈరోజు వాళ్ళ బలహీనలని నీ బలముతో నువ్వు వాళ్ళని అణిచివేస్తావు కదా, రేపు అదే బలహీనులు నిన్ను అణిచివేస్తారు. అదే నీ వలన అణిచివేయబడినటువంటి వాళ్ళే రేపు నీ మీదకి వస్తారు, నిన్ను అణిచివేస్తారు. ఒకసారి ఆలోచన అంటే దేవుడు ఏం చెప్తానంటే ఈరోజు నువ్వు ప్రజలు నీలేవాడుగా ఉన్నావు, నీ వల్ల ప్రపంచంలో చాలా రాజ్యములు చాలా మనుషులు నీ వల్ల బాధించబడ్డారు, నీ వల్ల బాధించబడిన చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు టైం వస్తే దేవుడు నేను అంతా రివర్స్ చేస్తానంటున్నాడు. రివర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు అందరిపైన నువ్వు అనుకుంటున్నావు కదా, నేను తీర్పు టైం వచ్చినప్పుడు నువ్వు కిందవాడుగా మారిపోతావు. నీ కింద ఉండి నీకు భయపడేటువంటి వాళ్ళు రేపు నీకు రివర్స్ అవుతారని దేవుడు చెప్తున్నాడు. నీ పైన వాళ్ళు పైచే సాధిస్తారని దేవుడు చెప్తున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు అయ్యో అన్నమాట అంటున్నాడు. అయ్యో అన్నమాట ఎందుకని చూడండి, ఇంకా 8వ వచనం కూడా చదువుకుందాం. చదవండి. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. చూసారా, నీవు చేసిన బలాత్కారాన్ని బట్టి నిన్ను కొల్లబెడతారు. అంటే నీ మీదకి వచ్చి నిన్ను కూడా వాళ్ళు దోచుకుంటారు. బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ కల్దీల రాజ్యము లేదా రాజు చాలా రాజ్యానికి యుద్ధంకి వెళ్తూ ప్రతిదాన్ని కూడా దోచుకుంటున్నాడు, దోపుడు సొమ్ముగా ప్రతిదీ మార్చుకుంటున్నాడు. నేను ప్రతిదీ సంపాదించుకున్నాను, నా రాజ్యం ఐశ్వర్యంతో రాజ్యంగా మారుతుంది, బాగా డబ్బు సంపాదించుకుంటున్నాను, నాకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నాయి అని అనుకుంటున్నావు. కానీ నీకంటే బలహీనులే రేపు బలవంతులుగా మారి నేను అణిచివేస్తానని దేవుడు చెప్తున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఒక టైం వచ్చిన ఖచ్చితంగా అది జరుగుతుంది. అది చాలా టైం పట్టచ్చు. ఎందుకంటే అక్కడ చూడండి, మనం చదివితే 6వ వచనం ముళ్ళని చూస్తే వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు, వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తారంట. సో అంటే అర్థం ఏంటంటే ఈ కల్దీలు రాజు వచ్చినప్పుడు ఏ కార్యం అయితే అన్యాయంగా చేస్తాడని దేవుడు చెప్పాడో అది బహుశా చాలా కాలం చేస్తూ వచ్చాడు. ఊరినితో సంవత్సరం 2 సంవత్సరాలను కాదు, ఎంతకాలం బహుశా మనకు అంత స్పష్టంగా తెలియదు, కానీ చాలా కాలం పట్టడాలు చేశాడు. అంతకాలం అలా చేస్తాడు కాబట్టే హబక్కూకు కూడా ప్రభువా ఎంతకాలం అన్నట్టు కూడా దేవునితో మాట్లాడతాడు. ఎంతకాలం భరించాలి, ఎంతకాలం ఏవో పట్టాలని కూడా అడిగాడు హబక్కూకు. ఎందుకంటే అన్యాయము బహుశా చాలా కాలం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అంతకాలం జరిగినప్పుడు నార్మల్గా బాధ్యతలు ఏమనుకుంటారంటే ఇంకా మన పని అయిపోయిందని మనం అనుకుంటాం. బాధ్యతలు ఎవరైతే పైచే సాధించాడు వాడు అనుకుంటే నాకు ఇంక తిరగలేదని అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు నేను తీర్పు తీసే టైం వచ్చినప్పుడు నేను తీర్పు తీరుస్తాను, నా తీర్పులో న్యాయం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ వలన అంటే కల్దీల రాజుకుని దేవుడు చెప్తున్నాడు, నీ వలన అన్యాయం పొందుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా రేపు నీ పైన చేయి సాధిస్తారు. నువ్వు ఎగ్జాక్ట్ వాళ్ళని ఎలా ట్రీట్ చేసావో రేపు ఎల్లుండి వాళ్ళు ఎగ్జాక్ట్ నేను అలాగనే ట్రీట్ చేస్తారు. నువ్వు మనుషులతో నువ్వు ఎలా వ్యవహరించావో ఎగ్జాక్ట్ రేపు అది నీ మీదకి ఒక రకంగా తిరిగి వస్తుంది. దాని గురించి ఆలోచించండి. అది బహుశా టైం పడుతుందేమో, ఖచ్చితంగా చాలా కాలం ఉన్నాడు కాబట్టి బహుశా టైం పడుతుందేమో. కొన్నిసార్లు ఏంటంటే మనము అన్యాయం చూస్తున్నప్పుడు అది పర్సనల్గా నీ లైఫ్లో నీకు ఎవరైనా అన్యాయం చేసినా సరే కావచ్చు, లేదంటే దేశము రాజ్యములకు సంబంధించి కానీ సరే కావచ్చు, నిజంగా కనుక అన్యాయం జరిగినప్పుడు నీకు అన్యాయం తరచుగా నీకు అన్యాయమే జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనుకుంటాం. దేవుడు పట్టించుకోవట్లేదేమో అనుకుంటాం. కానీ మీకు తెలుసా, దేవుడు జస్ట్ ప్రపంచంలో అన్యాయం అక్రమం జరుగుతుంది కాబట్టి దేవుడు ప్రపంచంతో డీల్ చేయడం మానేశాడని కాదు, అలాంటిది దేవుని యొక్క దృష్టికి రావట్లేదని కాదు, దేవుడు చూడలేదేమని కూడా కాదు, దేవుడు తల తిప్పేసుకుంటాడేమని కాదు, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, దేవుడు ప్రతిదీ లెక్క వేస్తాడు. గత వారం చూసారా, దేవుడు త్రాసులో వేసి తూచాడంట. ఓ మొమెంట్లో ఎప్పుడు తూచాడు, ఒకసారి తూచినప్పుడు బెల్షస్సర్ రాజు తేలిపోయాడని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయా సందర్భాలు వచ్చినప్పుడల్లా దేవుడు ప్రతి వారి లైఫ్ని త్రాసులు వేసి కొలుస్తూనే ఉన్నాడు. అలా ఇక్కడ కూడా దేవుడు టైం వస్తే కొలుస్తాడు. కొలిసినప్పుడు త్రాసులు వేసేటప్పుడు తేలిపోతాడు. తేలిపోవడం ఏం చేస్తాడంటే ఈయన బలవంతుడు బలహీనుడైపోతాడు, అలాగే బాధితుడేమో బలవంతుడుగా మారిపోతాడు.
అది ఎలా జరుగుతుంది? అది మనుషులు అనుకుంటే సాధించింది కాదు. దేవుడు ప్రతిదాన్ని అలా రివర్స్ చేసేటువంటి టైం ఖచ్చితంగా ఉంది. అది దేవుడు పరిస్థితుల్లో, మనుషుల యొక్క జీవితంలో, ప్రపంచ యొక్క పరిస్థితుల్లో దేవుడు తలదూరుస్తాడు. తీర్పు తీరుస్తాడు. తీర్పు ప్రతిదాన్ని దేవుడు సెట్ చేసేస్తాడు. మనుషులు చాలా కాలం అన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూసుకెళ్ళినప్పుడు చేసేటువంటి వాడు కూడా మనకు తిరగలేదు అనుకోవచ్చు. అలా బాధించబడే వారికి మనం చేసేది కూడా ఇంకేమీ లేదు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఓ టైం వస్తుంది, ఆ టైం వచ్చిన ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తాను. ఆ తీర్పు తీర్చే టైం వచ్చింది. ఎందుకంటే అంతటి మనం చదివి చూసారా, అక్కడ కనాను దేశం గురించి అక్కడ దేవుడు మాడుతున్నప్పుడు, అమ్మోరీల గురించి మాడుతున్నప్పుడు దేవుడు ఇంకనూ వరం చెప్పాలని ఇంకనూ వారి అక్రమం ఇంకనూ నిండలేదు కాబట్టి అంటే రకంగా దేవుడు కొలుస్తున్నాడు. అది ఇంకా పరిపూర్ణం అవ్వలేదు. పరిపూర్ణమైనప్పుడు నేను వాళ్ళని బయట తొలవేస్తాను దేవుడు చెప్తున్నాడు. కానీ అవ్వకముందే అది పరిపూర్ణం నిండక ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళది ఇంకా నిండలేదు, వాళ్ళ పాత్ర ఇంకా నిండలేదు. నిండినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళని బయటికి పంపించేస్తాను అంటే రకం మనం ఏమనుకుంటాం, దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు నిజంగా న్యాయవంతుడైతే ఎక్కడ తీర్పు తీర్చట్లేదు మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ దేవుడు చాలా సహనంతో ఊరికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తీర్పు తీర్చే టైం వచ్చిన తీర్పు తీరుస్తాడో, పాత్ర ఎప్పుడైతే నిండిపోయిందో అప్పుడు దేవుడు తన తీర్పును ప్రకటిస్తాడు. అప్పుడు ప్రతిదీ తల కిందలే మారిపోద్ది. కింద ఉన్నటువంటి వారు పైకి వచ్చేస్తారు, పై ఉన్నవారు కిందకి వెళ్ళిపోతారు. బలవంతుడు అనుకున్న వాడు బలహీనుడైపోతాడు, బలహీనంగా అనుకున్నటువంటి వాడు బలవంతుడిగా మారిపోతాడు. అందుకనే దేవుడు ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళకి శ్రమ అంటున్నాడు. నిజంగా బైబిల్ టైంలో కాదు, దేవుడు ప్రతి సందర్భంలో ఇజ్రాయెల్ జీవితంలో కనాను దేశంలో దేవుడు అలాగే చేశాడు. అలాగే మనం గత వారం దాని గ్రంథంలో మనం చూసారా, దేవుడు ప్రతి అలాగే చేస్తాడు. బెల్షస్సర్ చాలా అతిశయపడుతున్నప్పుడు దేవుడికి ఖచ్చితంగా తీర్పు తీసా. త్రాసులు వేసినప్పుడు నువ్వు తేలిపోయావు కాబట్టి అని దేవుడు చెప్పాడు. ఏ రోజైతే దేవుడు ఆ చెయ్యి వచ్చి గోడ మీద రాస్తుందో ఎప్పుడైతే అర్థం తెలుసుకున్నాడో ఆ రోజే చనిపోయాడు బెల్షస్సర్. కానీ ఎంతకాలం అలా బ్రతికాడు, ఎంతకాలం అతిశయపడుతూ బ్రతికాడు, చాలా కాలం బ్రతికాడు అలాగా. కానీ మరణం హఠాత్తుగా వచ్చింది. అంటే తీర్పు హఠాత్తుగా వచ్చింది. అక్కడ జస్ట్ చావు గురించి చెప్పట్లేదు, తీర్పు హఠాత్తుగా ఆయన మీదకి వచ్చింది. ఎవరు అనుకోలేదు. ఎగ్జాక్ట్ అదే రోజు రాత్రి జరిగిపోయింది మొత్తం అంతా కూడా. అలాగేంటంటే దేవుని యొక్క తీర్పు ఆలస్యం అవుతుందేమో కానీ సడన్గా వచ్చేస్తుంది. అదే ఇక్కడ దేవుడు కూడా మారుతుందే అంటున్నాడు. అక్కడ సడన్గా వాళ్ళు వచ్చి నీ హఠాత్తుగా నీ మీదకి వచ్చి పడతారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి బాధితులకు ఆ సమర్థాన్ని ఇస్తాడు. వాళ్ళ పక్షం దేవుడు వ్యాజ్యం ఆడతాడు. వాళ్ళ పక్షం దేవుడే ఫైట్ చేస్తాడు. అందుకని చూడండి, మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఒకవేళ కనుక నీకు అన్యాయం జరిగిందని అనుకుంటే, ఏ సందర్భంలో అయినా సరే అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తుండే, నేను నిందిస్తూండి, నిన్న లేని పని మాటలు అనేవాడు అంటూ ఉండి, చేయకూడని కార్యాలు నీ పైన వ్యతిరేకంగా చేస్తూండి. కానీ మీకు తెలుసా, నేను అంటాను, నువ్వు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా, నువ్వు వాళ్ళని కోప్పడదా, అసలు నువ్వు సిచ్యువేషన్ చేతుల్లో నువ్వు తీసుకోవద్దు, నువ్వు దేవుని చేతుల్లో పెట్టేసాయి. ఎందుకు తెలుసా, టైం వచ్చినప్పుడు దేవుడు ఎవరికి ఎలా న్యాయం తీర్చాలో దేవుడు వారికి న్యాయము దేవుడు తీర్చేస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ ప్రాబ్లం అంటే క్రిస్టియన్స్గా మనం దేవుడు నమ్మిన తర్వాత కూడా దేవుడు న్యాయవంతం తెలుస్తున్న తర్వాత కొన్ని సందర్భంలో పరిస్థితిని మనమే చేతిలో తీసుకుంటాం. చాలా సందర్భాలు మనం అనుకుంటే చేసేద్దాం అనుకుంటాం, తిరిగి ఏదో అనేద్దాం, తిరిగి ఏదో చేసేద్దాం అని అనుకోండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో ఖచ్చితంగా మనం ట్రై చేస్తుంటాం. నేను అంటాను, నిజంగా నువ్వు దేవుని నమ్మితే నువ్వు ప్రతీకారం నువ్వు ఏది చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. నేను హింసించేవారినైనా, నేను అవమానపరిచి, నేను ఇబ్బంది పెట్టేవాడిని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత సైలెంట్గా ఉంటావో అంత త్వరగా దేవుడు నీ పక్షం దేవుడు కార్యాలను జరిగిస్తాడు. అప్పుడు మొత్తం తలకిందులు అయిపోతుంది తెలుసా. అంటాను, ఎంతకాలం అంటే ఎంతకాలం నువ్వు వెయిట్ చేయి. నువ్వు దేవుని కనుక నమ్మితే, దేవుడు తీర్పు తీసుకుని నిజంగా నమ్మితే ఎంతకాలం నువ్వు వెయిట్ చేయి ఖచ్చితంగా. నువ్వు మాత్రం చేతిలో సిచ్యువేషన్ నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే దేవుడు అన్నాడు, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. బేసిక్ మనకేంటంటే మనుషులంగా మనల్ని ఎవరిని ఏదంటే వెంటనే మనం అనేద్దాం, చేసేద్దాం. మనం అదో రకమైనటువంటి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మనం పొందుకోవడానికి వెంటనే ఏదో తొందరపడేదో చేసేద్దాం అనుకుంటాం. ఎందుకంటే వెంటనే నేను ఏదో అనపోతే నేను తక్కువ అయిపోతానా అనుకుంటున్నాం మనం. కానీ బేసి చెప్తున్నాను, నువ్వేం తక్కువడివి అవ్వు. ప్రపంచం అనుకుంటా నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు చేతకాని అనుకుంటానేమో, కానీ ఎంతో కాలము నువ్వు చేతకాని వాడవని దేవుడు అనుకోనివ్వడు. ఓ టైం వస్తే దేవుడి సిచ్యువేషన్ మొత్తం కిందది పైది కిందకి దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. అలా మార్చేసినప్పుడు ప్రపంచం నాకు వాస్తవం ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నువ్వు బాధించబడుతుంటే ప్రాబ్లం ఏంటంటే, నువ్వే కనుక స్పందించావు అనుకో, నువ్వే కనుక తిరిగి ఏదో చేద్దాం నువ్వు ట్రై చేస్తాను అనుకో, ఇక దేవుడిని పక్షాన్ని వ్యాధుడు. ఎందుకంటే నువ్వు దేవునికి నువ్వు చోటు ఇవ్వట్లేదు. నువ్వు దేవునికి చోటు ఇస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, నీకు న్యాయము జరుగుతుంది. నువ్వు ఇంకా నీ పరిస్థితి కూడా ఇంకా బెటర్గా దేవుడు
మారుస్తాడు. బేసిక్గా మనం అలాగ ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. హబక్కు కూడా దేవుడు అందుకే చెప్తున్నాడు విషయాన్ని. హబక్కు ఏమనుకుంటున్నాడు, ప్రభు ఎంతకాలం అంటున్నాడు కదా. దేవుడు చెప్తున్నాడు, ఇలా వాళ్ళు అన్ని విజయాలు సాధిస్తున్నప్పుడు, నువ్వు వాళ్ళ రాజ్యమును ఎక్స్టెండ్ చేసుకుని డెవలప్ అయిపోతున్నప్పుడు, నువ్వేదో చూసి వాళ్ళ మీద అసూయపడి నువ్వు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండినటువంటి వాడికి శ్రమ, నవ్వేటువంటి వాడికి శ్రమ, ఈరోజు ప్రతిదీ అనుకున్నటువంటి ప్రతిదాన్ని సంపాదించుకునేటువంటి వానికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళకి కూడా దేవుడు ఎగ్జాక్ట్ అది చెప్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళు సంపాదించుకునేటప్పుడు, అలాంటి వాళ్ళు పైకి వస్తున్నప్పుడు నువ్వు అసూయపడాల్సిన పని యాక్చువల్గా లేదు. ఎందుకంటే నువ్వు కనుక దేవుని నమ్మితే చూస్తే, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూతో నువ్వు చూసి, దేవుడు అన్నాడు వాళ్ళని చూసి వాళ్ళు అన్ని సాధించుకున్న టైంలో, వాళ్ళు కడుపు నిండినటువంటి ఆ సందర్భంలోనే, వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి సందర్భం దేవుడు అంటున్నాడు, అయ్యో అంటున్నాడు, శ్రమ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు రేపటి జరగబోయే దేవుడు ముందే చూస్తాడు. అది మనం ఏంటంటే మనం అలాంటి చూసి అప్రిషియేట్ చేస్తాం, అనుకున్న ప్రతి సాధించారండి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ. ఎందుకంటే ఎప్పుడు ఎలాగన్నా నీ సిచ్యువేషను ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రతిది అన్యాయంగా సంపాదిస్తున్నావు, నువ్వు ప్రతిది అన్యాయంగా చేస్తున్నావు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఇది నిలబడదు. ఓ టైం వస్తే మొత్తం తలకిందులుగా నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. దేవుడు బైబిల్లోనే కాదు, ప్రస్తుతం ఎప్పుడు నీ లైఫ్లో, నా లైఫ్లో, అందరి లైఫ్లో, ప్రపంచము దేశంలో లైఫ్ దేవుడు ఇంకొన అదే చేస్తాడు తెలుసా. అదే చేస్తాడు. మీ తెలుసా, నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాకి ఆయన ఒకప్పుడు ప్రెసిడెంట్, ఆయన నెల్సన్ మండేలా ఆయన. కానీ మీకు తెలుసా, ఆయనట అంటే ఆ రాజ్యం సౌత్ ఆఫ్రికాలో ఒక మొమెంట్లో, అంటే బహుశా 60, 70 ఆ టైం నుంచి ఏంటంటే ఈ నల్ల జాతుల పైన అణిచివేత చాలా ఎక్కువగా ఉండేది. సౌత్ ఆఫ్రికాలో తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉన్నారు. ఈ నల్ల జాతుల మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండేది. వీళ్ళు హింసించే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళకు ఉండే హక్కులు వీళ్ళకు ఉండే కాదు. నల్ల జాతీయులు, నల్ల తోలేసుకున్నటువంటి వాళ్ళకు ఉండే కాదు. వాళ్ళని తక్కువ వాళ్ళగా, సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూసేవాళ్ళు, వాళ్ళని అల్పమైన వాళ్ళగా చూసేవాళ్ళు వాళ్ళని. కానీ ఆ నల్ల జాతీయుల పక్షంలో నెల్సన్ మండేలా చాలా ఫైట్ చేశాడు ఆ దేశంలో. అలా ఫైట్ చేస్తానని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసి తెలుసా, గవర్నమెంట్ నియంతలాగా పరిపాలించాడు. ఆయన 27 సంవత్సరాలు జైల్లో పెట్టాడు ఆయన్ని. ఎందుకంటే ఆయన నిరసన తెలియజేస్తున్నాడు, నల్ల జాతీయుల పక్షాన్ని ఫైట్ చేస్తున్నాడు. ఆయన ఫైట్ చేస్తానని చెప్పేసి దాన్ని అణిచివేయడానికి తీసుకెళ్లి జైల్లో పెట్టింది ఆ టైంలో గవర్నమెంట్. 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ వ్యక్తి. నెల్సన్ మండేలా 27 years జైల్లో ఉన్నాడు. ఓ మూమెంట్లో ఇంకా గవర్నమెంట్ మీద చాలా ప్రెజర్ పడేసరికి తట్టుకోలేక ఓ టైం వచ్చినప్పుడు రిలీజ్ చేశారు. కొంచెం పరిస్థితులు మారిని, తర్వాత ఎవరో వచ్చారు, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు, మొత్తానికి ఏదో జరిగింది, ఈయన రిలీజ్ చేశారు. 27 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈయన ప్రెసిడెంట్ అయిపోయాడు అక్కడికి, ఆ దేశానికి. సో అదే జైల్లో ఉండేటువంటి 27 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడు 4 సంవత్సరాల్లో అధ్యక్షుడిగా మారుతాడు. నమ్ముతాం మనం? నమ్మం. 27 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వాడు రిలీజ్ అయిన తర్వాత 4 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వచ్చేసి దానికి ఆయన అధ్యక్షుడే ప్రెసిడెంట్ అయిపోతాడు ఆ రాజ్యానికి అంటే అయ్యాడు. నెల్సన్ మండేలా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, 27 సంవత్సరాలు జైల్లో అంటే ఇంక నిరీక్షణ ఏముంటుంది యాక్చువల్గా. కానీ ఇంకను వదలలేదు, ఫైట్ చేశాడు, వాళ్ళ కోసం నిలబడ్డాడు. ఒక రకంగా నేను అడిగితే ఆయన సాధించాడు నేను చెప్పను. దేవుడు అందరినీ ఒకేలా దేవుడు సృష్టించాడు. కానీ మనుషులు వాళ్ళకున్నటువంటి ఆలోచనలు బట్టి, స్వార్థాన్ని బట్టి కొంతమంది అల్పంగా ఆ దేశంలో చూడడం స్టార్ట్ చేస్తే, ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఫైట్ చేశాడు, దేవుడు ఆ వ్యక్తిని బలపరిచాడు, ఆ వ్యక్తి పక్షాన దేవుడు నిలబడ్డాడు, దేవుడు వ్యాజ్యమాడాడు. టైం వచ్చినప్పుడు జస్ట్ ఆయన రిలీజ్ అయిపోయి బయట రావడం కాదు, ఎవరైతే ఏ గవర్నమెంట్ అణచివేస్తుందో ఆ గవర్నమెంట్లో అందరూ నెత్తి మీద తీసుకెళ్ళి ఆయన దేవుడు కూర్చోబెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎలా జరుగుతుంది ఉండదు. ఎలా జరుగుతుంది? ఒక మనిషి వల్ల సాధ్యం అంటే ఖచ్చితంగా మనిషి వల్ల అది సాధ్యము కాదు, అది దేవుని వల్ల అవుతుంది. అలాగ దేవుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో అయినా సరే అంతే, లేదంటే జనరల్ ఎక్కడైనా సరే అంతే. మనం గనక దేవునికి మనం చోటిచ్చామనుకోండి, నీకు నువ్వుగా సిచ్యువేషన్ నీ చేతిలో తీసుకోకుండా, వాళ్ళని ఏ మాట అన్నారో నేను ఇంకో మాట అనేస్తాను, వాళ్ళకి ఒక్కంటే మనం పందనేయాలని. బేసిక్ ఏంటంటే వాళ్ళు ఏదైనా మనల్ని ఒకటి అంటే మనం ఇంకో 2 ఎక్కువ అనేది అనుకుంటాం. ఎందుకంటే బేసిక్ ఏంటంటే అందరికి బేసిక్గా అల్పమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే నేను తగ్గకూడదు, ఎందుకంటే నేను తగ్గితే నేను అల్పమైన వాడుగా అందరూ అనుకుంటారని మన ఫీలింగ్. అంటాను, మనుషులను తక్కువ అనుకున్నారని నువ్వు ఫీల్ అవసరం లేదు. నువ్వు నీకు నువ్వుగా పైకి ట్రై చేయొద్దు. నీకు నువ్వు పైకి ట్రై చేస్తున్నా పెద్దగా రాలేవు. కానీ నువ్వు కనుక ఓపికగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను పైకి తీసుకొని రావాలనుకున్నప్పుడు, తీసుకొచ్చినప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరికి అందనంత ఎత్తుగా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఎగ్జాక్ట్ అలాగే ప్రతి దేవుడు అంటున్నాడు, ఎవరి వల్ల అయితే ఎవరినైతే నువ్వు దోపుడు సొమ్ముగా నువ్వు చూసి అందరూ దోచుకున్నావో, రేపు దోచబడినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను దోపుడు సొమ్ముగా చూస్తారు. నువ్వు అలా మారిపోతావు వాళ్ళకి, దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అన్యాయంగా ప్రతిదీ చేసావు, అందుకే నీకు శ్రమ. నువ్వు బలాత్కారంగా ప్రతిదీ చేసావు కాబట్టి వాళ్ళు కూడా నీ వలన బాధించబడినటువంటి బలహీనలు కూడా ఒక టైం వస్తారు. వాళ్ళు బలాత్కారం ప్రతిదాన్ని దోచుకొని వాళ్ళు కూడా
వెళ్ళిపోతారు. నువ్వు ఇప్పుడు మనిషిని ఎలా ట్రీట్ చేస్తావో రేపెల్లుండో నువ్వు ఎగ్జాక్ట్ అదే పంట నువ్వు రేపు తిరిగి కోస్తా దేవుడు చెప్తున్నాడు. తర్వాత చదువు 9వ వచనం చదవండి. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనం చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దాదాపుగా అలాగనే మాట్లాడుతున్నాడు. కాకపోతే అంతటా ఏంటంటే స్పెసిఫిక్గా ఆ రాజు కోసం ఇప్పుడేమో రాజు ఇంటి వారి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, 2 లైన్లు చూస్తే తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ అంటున్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ కూడా చూడండి, సంపాదించుకుని వానికి శ్రమ అంటలేదు, అన్యాయంగా సంపాదించుకునేటువంటి వానికి శ్రమ. ఇక్కడ కూడా కల్దీల గురించి మాట్లాడుతాడు, కానీ స్పెసిఫిక్గా కల్దీల యొక్క రాజు గురించి, ఆ కుటుంబం గురించి, ఆ యొక్క ఇంటి వారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడతాడు స్పెసిఫిక్గా. మారుతి ఏం చెప్తున్నాడు, అక్కడ కూడా దేవుడు ఏమి నిందిస్తున్నాడు, వాళ్ళని ఏమని అంటున్నాడు, వాళ్ళు తప్పు ఏం కనుగొన్నాడు. దేవుడు తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ ఇంటి గురించి, ఇంటి వారి గురించి మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, ఇల్లు అంటే జస్ట్ ఇక్కడ బిల్డింగ్ గురించి కూడా ఉన్నప్పుడు కూడా ఇల్లు అంటే జస్ట్ ఇల్లు అనే కాదు, ఆ రాజు యొక్క కుటుంబం గురించి మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ బేసిక్గా సందర్భం ఏంటంటే రాజ్యమును డెవలప్ చేసుకుంటున్నాడు ఇక్కడ కల్దీల రాజు. అది మాత్రమే కాదు, కానీ ఓ టైం వస్తే మరలా ఇతని తర్వాత అతని కుమారులు, వారి కుమారులు వాళ్ళే సింహాసనం మీద ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఎవరి దగ్గర ఎటువంటి వ్యతిరేకత కానీ తిరుగుబాటు కానీ రాకూడదు అనుకుంటున్నాడు. కాబట్టి తన ఇంటిని, తన ఇంటి వారిని బలపరుచుకోవడానికి చాలా రకాలైనటువంటి అన్యాయమైనటువంటి కార్యములు ఈ రాజు చేస్తూ ఉన్నాడు. దాని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే బేసిక్ అర్థం అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ చూడండి, నివాసమును బలపరుచుకొని, నివాసాన్ని అంటే ఇంటిని చాలా బలంగా కట్టుకుంటున్నాడు. ఎందుకని? ఇప్పుడు ఈయన అన్యాయం చేశాడు కాబట్టి బహుశా రేపు కూడా ఈయనలా ఎవరైనా బహుశా రావచ్చేమని భయం ఎందుకో తెలియదు, కానీ ఇంటిని మాత్రం చాలా బలంగా కట్టిన ప్రయత్నం చేస్తున్నాడు. సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం, మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నం ఈ రాజు చేస్తున్న ప్రయత్నం. అంటే రేపు ఎవరిని వచ్చి వీరి కుటుంబం మీద దాడి చేయాలనుకున్నా సరే చేయడానికి వీలైనంత భద్రతగా ఉండేటట్టుగా తన ఇంటిని కూడా కట్టుకునే పని, మలుచుకునే ప్రయత్నము చేస్తున్నాడు. బేసా చేస్తున్న మంచిది, అలా సేఫ్టీ కోసం చేసుకోవడం మంచిది. కానీ ఎలా చేస్తున్నాడు? అన్యాయం ద్వారా సంపాదించుకున్నటువంటి దాంతో ఈ పని చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు అందుకని దేవుడు దాన్ని తప్పట్టాడు. ఇప్పుడు దేవుడు దాన్ని తప్పడుతూ అక్కడ కూడా అంటున్నాడు, నువ్వు లాభం సంపాదించుకున్నావు అయినా సరే నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. ఒకసారి ఊహించుకోండి, ఇల్లును చాలా పెద్ద పెద్ద బహుశా గోడలతో చాలా బలంగా, ఇటు ఎవరు కూడా లోపలికి చొచ్చుకొని రాకుండా నువ్వు చాలా బలంగా సేఫ్టీగా నువ్వు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఇంకొక దేవుడు అంటున్నాడు నీకు శ్రమ అంటున్నాడు. కానీ మనమే ఉంటాం అంత బలంగా పెద్ద పెద్ద గోడలతో ఇల్లు కట్టినట్టు చూసి ఫుల్ సెక్యూరిటీ ఉంది, తిరిగే లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఇంకా నీకు శ్రమే, నీ మీద నువ్వు అన్ని కట్టున్న తర్వాత కూడా నీ మీద శ్రమ ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటున్నాడు దేవుడు. సరే, ఎలా సాధ్యం? అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం, అది న్యాయ తీర్పు వలన మాత్రమే అది సాధ్యము అవుతుంది. దేవుడు అదే అంటున్నాడు. బేసిక్గా అర్థం ఏంటంటే ఈయన బబులోను రాజు ఏంటంటే తన ఇంటి వారి కొరకు ప్రతిదీ, అంటే తన రాజ్యమునే కాదు తన సింహాసనాన్ని కూడా బలపరుచుకొని ఎవరు తిరుగుబాటు చేయకుండా, ఎవరు వ్యతిరేకించుకునేలాగున్నా తరతరాలు వా కుటుంబ సభ్యులే పరిపాలించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి దాన్ని బలపరుచుకుంటున్నాడు. ఒక కుటుంబాన్ని బలపరుచుకోవడం, వారి బిడ్డల గురించి భవిష్యత్తు ఆలోచించడం తప్ప అంటే తప్పేమీ కాదు. కానీ నువ్వు ఏ విధానంలో బలపరిచిన ప్రయత్నం నువ్వు చేస్తున్నావు? ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. ఇక్కడ అయితే నువ్వు ప్రాబ్లం ఏంటంటే నువ్వు అన్యాయంగా సంపాదించుకుని ఇల్లు కట్టుకుంటున్నావు, బలపరుచుకుంటున్నావు, అన్యాయంగా ప్రతిదీ లాభం సంపాదించుకుంటున్నావు, కాబట్టి నీకు శ్రమ అన్నంటూ చూడు. నువ్వు చాలామంది 10 నువ్వు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసుకుని ఉన్నావు. సరే, చాలామందిని చంపేస్తానంట. అంటే అర్థం బేసిక్గా నేను అనుకుంటే బహుశా ఈయన రాజ్యం నాకు బహుశా ఎవరిని ఎదురొస్తారేమో అనుకుంటే, పోటీ వస్తారు అనుకుంటే వాళ్ళందరినీ బహుశా నిర్మూలం కూడా చేసేస్తాడేమో. అందుకనే దేవుడు అలా మాట్లాడుతున్నాడు నీకు శ్రమ అంటున్నాడు. ఒకసారి ఊహించుకోండి, మంచి బిల్డింగ్ కడుతున్నాడు, అందులో సేఫ్టీ ఉంటుంది, అందులో లగ్జరీ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అంటే ఇందరు చెప్పని చూసారా, బబులోను రాజ్యం అనేటువంటిది ఆ టైంకి చాలా అగ్రరాజ్యం లాంటిది. అందుకనే బబులోను రాజు కట్టించుకున్నటువంటి తన యొక్క రాజభవనము కూడా చాలా చాలా లగ్జరియస్గా ఉంటుంది, చాలా చాలా లావిష్గా ఉంటుంది. అంటే అందులో అది చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట. వీళ్ళు యాక్చువల్గా బబులోను రాజు ఆ టైంలోనే తన ఇల్లు కట్టినప్పుడు కూడా అంట ఆ ఇంటి గోడ మీద కూడా, రాళ్ళ మీద కూడా ఒక రాత్రి ఆయన ఏమంటే ఇది మనుషులు చూసి, అంటే మనుషులు సృష్టించినట్టు ఒక అద్భుతమని ఇంటి మీద రాయించుకున్నాడంట.
తన ఇల్లు ఎంత మంచిగా కట్టించుకున్నాడంటే, ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి పెద్ద పెద్ద ఇంట్లో టెర్రస్ గార్డెన్ ఉంటుంది, అంటే మేడపైనే పువ్వులు మొక్కలను వేసి తోటలా పెట్టుకుంటాం. అది నెబుకద్నెజర్ అంటే ఆ రోజుల్లోనే చేశాడంట. అది ఊహించుకోండి. అప్పుడులోనే ఏలాడేట మొక్కలు హ్యాంగింగ్స్ అంట, ఇవన్నీ అప్పుడులోనే. ముందు చెప్పని చూసారా, ఈవెన్ తన ఇంటి పైన కంటిన్యూగా ఎప్పుడు కూడా వాటర్ పడుతూ ఉంటుందంట, ఎయిర్ కండిషనింగ్ లాగా, ఎయిర్ కూలర్ లాగా అప్పుడే ట్రై చేశాడు ఆ టైంలోనే. నెబుకద్నెజర్ రాజు యొక్క ఇల్లు అంట ఆ టైంలో ఒక రకంగా ఇప్పుడు 7 అద్భుతాల్లో ఎలా అవుతున్నాయో అలాంటి ఒక అద్భుతం అంట ఆ టైంలో నెబుకద్నెజర్ రాజు యొక్క ఇల్లు అంత గొప్పగా ఉండేదంట. దాన్ని బట్టి అతిశయపడేవాడంట. అది మనసు సృష్టించిన గొప్ప అద్భుతంగా ఆయన పేరు కూడా రాయించాడట దాని మీద, ఒక రాత రాయించాడు ఇంటి మీద, ఒక రాయి మీద. అంటే అంత లగ్జరీగా, అంత గొప్పగా, అంత ప్రపంచంలో ఎక్కలేని విధంగా దాన్ని చేసుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఏమన్నాడు, చివరికి వస్తే దేవుడు అంటున్నాడు అది శ్రమ అంటున్నాడు. ఎందుకు శ్రమ అంటే, నువ్వు అంత కట్టున్నావు కానీ ప్రతిదీ నువ్వు అన్యాయంగా నువ్వు చేస్తున్నావు. నీకేదో పేరు సంపాదించుకుని ట్రై చేస్తావు, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావు, నీ తర్వాత కూడా ఇంకా నీ బిడ్డలు బాగా ఉండను అనుకుంటున్నావు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు అన్యాయంగా ప్రతిదీ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు శ్రమ. ఎందుకంటే అది ఒక్క నిలబడదు. టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను పరిస్థితులు తలదూర్చినప్పుడు నీది నీకు కాకుండా పోద్ది. నువ్వు సంపాదించినట్టు నీకు కట్టున్నట్టు ఇల్లు నీకు కాకుండా పోతుంది. అంత మంచిగా కట్టుకుంటే దేవుడు అంటున్నాడు నీకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే అక్కడ చూడండి, దేవుడు స్పెసిఫిక్ మాట్లాడుతున్నాడు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చున్నావు. సరే, నీ మీద నీవే నేరస్థాపన అంటే ఎక్కడో దగ్గర పోసాను అనుకుంటే, అక్కడ దేవుడు ఏం మాడుతాడంటే అవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర లోపల ఖచ్చితంగా తనకు కూడా తెలుసు ఏంటంటే తను చేస్తుంది కరెక్ట్ కాదు. నేను మనస్సాక్షి ఉంటుంటే చూసారా, నోటితో మన అబద్ధాలు ఆడేస్తాం కానీ మనస్సాక్షి తెలుసు నువ్వేం చేస్తున్నావు కదా. అందుకే అక్కడ దేవుడు ఎగ్జాక్ట్ అదే మాడతాడు. మనస్సాక్షి అంటే అది దేవుడు పెట్టినటువంటి ఒక దేవుని స్వరం అనొచ్చు బేసిక్ మనం. అందుకే దేవుడు అన్నాడు నీ మీద నీవే నేరస్థాపన అంటే బేసిక్గా రేపు నీకే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళింది రేపు నీకే కరెక్ట్ నీకే అనిపించదు. అయినా సరే ఇంక నువ్వు చేసుకుంటూ నువ్వు అన్యాయం చేసుకుంటూ వెళ్ళావు, ఓ టైం వస్తే నీకు తెలిసిపోద్ది అంటున్నాడు దేవుడు. ఓ టైంలో నువ్వు చేసిన దాని మీద నీకే నేరస్థాపన కలుగుతుంది అని దేవుడు చెప్తూ అక్కడ అంటున్నాడు చూడండి, గోడల్లోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. సరే అంటే బేసిక్గా చెప్తానంటే, నువ్వు అన్యాయం చేసి తెచ్చుకున్న రాళ్ళతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, ఓ రకం చెప్పండి, ఆ రాళ్ళే కేకలేస్తాయి అంటున్నాడు. ఆ రాళ్ళే కేకలేస్తాయి. చూడండి, అంత మంచి బిల్డింగ్ని అంత కట్టుకున్నాడు, లగ్జరీస్ కట్టుకున్నాడు. కానీ తెలుసా ఓ టైం వస్తే అక్కడ చూడండి, బైబిల్లో మాట ఉంది, దాని గ్రంథంలో చూద్దాం ఒకసారి. దాని గ్రంథము 4వ అధ్యాయము, దాని గ్రంథం 4వ అధ్యాయము, ఆ బిల్డింగ్ గురించే అక్కడ చూడండి, అక్కడ రాజు అనుకున్నాడు, మనసులో అనుకున్న మాట ఒకసారి చూద్దాం. దాని గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం చదువుకుందాం. దానియేలు 4:29-30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొగు బబులోనులోని నగరునందు చూడు, తన రాజధాని యొగు బబులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము, చూడండి రాజు అనుకుంటున్నాడు మనసులో, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం ఒక శబ్దం వచ్చింది. చూసారా, చూడండి ఒకసారి అంట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈయనంట పట్టణం తిరుగుతున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు పట్టణాన్ని డెవలప్ చేసిన విధానం, స్పెసిఫిక్గా ఆ బిల్డింగ్ని చూసుకున్నప్పుడు ఆయన చాలా హ్యాపీగా, చాలా అతిశయపడుతున్నాడు. రకంగా అంత గొప్పగా కార్యమును సాధించుకున్నందుకు దాని గురించి ఆలోచన చేస్తూ అతిశయపడుతున్నాడు అంట. ఎంతేం బట్టి చూడండి, అలాగ అన్యాయం చేస్తూ చాలా టైం బట్టి చాలా కాలం పాటు అన్యాయం చేసి డబ్బు సంపాదించుకుని ఆ డబ్బు తిల్లి కట్టించుకున్నాడు. ఓ టైంలో అతిశయపడగానే ఓ రకం చెప్పాలంటే దేవుని యొక్క తీర్పు టైం దగ్గరికి వచ్చింది. అక్కడ వెంటనే ఒక స్వరం ఒకటి వినబడిందని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆలోచించాలంటే చూడండి, ఒక మనిషి తన ప్రైమ్ టైంలో ఉంటుండగా, అంటే మంచిగా రాజ్యమును డెవలప్ చేసుకొని మంచి స్థితిలో ఉంటున్నప్పుడు, అంటే ఇంకా తన లైఫ్ ఆ మూమెంట్లో అంతకన్నా శ్రేష్టమైనటువంటి పరిస్థితి ఉండదు, అంతకన్నా తన జీవితం అంతకన్నా శ్రేష్టమైన టైం ఇంకోటి లేదు. అలాంటి శ్రేష్టమైన దినముల్లో జీవిస్తున్న టైంలో సడన్గా తీర్పు మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకంటాను చూడండి, మనం దేన్ని బట్టి కూడా బేసిక్గా మనం అతిశయపడ్డానికి వీలే లేదు. ఏది ఇచ్చినా సరే అసలు ఏది మనం సంపాదించుకుందే కాదు. నువ్వు ఏదన్నా సాధించుకో, ఏది నువ్వు సంపాదించ దేవుడు నీకు ఇస్తే నీకు అది యాక్చువల్గా వచ్చింది అని ఎప్పుడు వచ్చి నువ్వు సాధించుకున్న దాన్ని నువ్వు చూసి నువ్వు గొప్ప ఎప్పుడు అతిశయపడ్డానికి వీలే లేదు. నువ్వు చేసుకున్నటువంటి కార్యం చూసుకుని ఎంత బాగా చేసుకున్నాను నేను కాబట్టి చేసుకున్నాను. నేను అదే ఎగ్జాక్ట్ అలా అనుకున్నాడు.
తను చేసిన దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను ఇంత మంచి బిల్డింగ్ కట్టుకున్నాను అన్నాడు. కానీ వెంటనే స్వరం ఒకటి వచ్చేసింది. అంత బాగుంది అనుకున్నాడు కదా ఆయన, కానీ స్వరం ఒకటి వచ్చేసింది. దేవుని యొక్క తీర్పు దేవుడు ఆల్రెడీ ప్రకటించాడు. మొత్తం ఉన్నదంతా కూడా యాక్చువల్గా లాస్ అయిపోయాడు. నేను చూడండి, అందుకే అంటాను చూడండి, దేవుని యొక్క తీర్పు అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. దేవుడు ఇంకొనూ తీర్పు తీర్చేటువంటి వాడే. అందుకని బైబిల్ ఉంది, దేవుడు విక్రమింపడ్డు, మనుష్యుడు ఏమి విత్తాడో బేసిక్గా దాన్ని కోస్తాడు. మనందరము కూడా మనం గ్రహించట్లేదేమో కానీ మనందరం అంటే మనమే కాదు, బేసిక్ ప్రపంచం అందరూ కూడా, శ్వాస ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి నిమిషము ఏదో ఒకటి విత్తుతున్నాడు, ఏదో ఒకటి కోస్తున్నాడు. తెలుసా? నువ్వు చెడు విత్తితే ఖచ్చితంగా నీకు చెడు వచ్చేస్తుంది. అది దేవుడు తీర్పు తీసినప్పుడు అది ఇంకా చాలా బలంగా వస్తుంది. తెలుసా? దేవుడు తీర్పు తీర్చినప్పుడు చాలా బలంగా అది వస్తుంది. ఎందుకంటే చూడండి, అందుకనే కొన్నిసార్లు మన లైఫ్లో మనం ఎగ్జామిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం మనుషులతో ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏ ఉద్దేశాలతో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలు మనం సాటిస్ఫాక్షన్ కోసం ఏదో మాటలనేసి నవ్వేసుకొని ఇంకేదో చేసేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా రేపు అది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ దాన్ని దేవుడు తీసుకొచ్చి నీకు అది ఇచ్చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే దేవుడు దాన్ని వడ్డీ కలిపి మరి ఇస్తాడు. ఎందుకంటే నువ్వు చాలా కాలం చేస్తూ వచ్చావు కదా, ఆ కాలం అంతటికి వడ్డీ చక్రవడ్డీ అన్ని వడ్డీలు వేస్తాడు, వేసి నీ మీద చాలా బలంగా అది వచ్చేస్తుంది. అది అంటే రకంగా అందుకే చూడండి, ఆ 2 వాక్య భాగాల్లో దేవుడు చెప్తున్న మాట లెక్క సారాంశం బేసిక్ ఎలాంటిదంటే, వరకు నువ్వు ప్రతిదీ నువ్వు సమకూర్చుకుంటున్నావు, పెద్ద కుప్పలాగా నువ్వు చేసిన అన్యాయంగా నువ్వు చేసిన ప్రతిదాన్ని అన్యాయంతో డబ్బును సమకూర్చుకుంటున్నాను, కుప్పగా నేను వేసుకున్నాను అనుకుంటున్నావు. నువ్వు యాక్చువల్ నువ్వు డబ్బును సమకూర్చుకుంటున్నావు, డబ్బును కుప్పగా నువ్వు వేసుకోవట్లేదు, నువ్వు అన్యాయాన్ని కుప్పగా నువ్వు చేసుకుంటున్నావు. దానంతా ఒక టైం వచ్చేసరి మొత్తం తిరిగి అంతా నీ మీదకి అది రప్పిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇది ఆలోచించామనుకోండి, అప్పుడు మనం మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు, మనుషుల గురించి మనుషులతో మాట్లాడేటప్పుడు, మనుషుల గురించి అనుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు మనం చేసి ఖచ్చితంగా రేపు నాకు వస్తున్నప్పుడు నువ్వు మాటలు ఆటోమేటిక్ మార్పు వచ్చేస్తుంది. నీకు తెలిసి ఉండి కనుక నువ్వు చేస్తే. కాకపోతే మనం ఏమనుకుంటాం అంటే అలా ఏం మనకు జరగదు అనుకుంటాం. నింటాను చూడండి, ఎందుకు క్రిస్టియన్స్ కొన్నిసార్లు మనం ఎందుకో కానీ ఆ రోజులు అగ్రరాజ్యం ఉన్నటువంటి బబులోను రాజ్యము, అగ్రరాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు, బెల్షస్సర్ లాంటి రాజులు ఈ మార్గంలో వెళ్ళి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అది మనం బైబిల్లో చదువుతాం, కానీ ఇంకను మనం ఎందుకు అనుకుంటాం అది మనకు అలా జరగదు అనుకుని మనం అదే మార్గంలో మనం వెళ్తాం. నెబుకద్నెజరు రాజు దీని వెనకాల అయితే వెళ్ళి ఇలా అయిపోయాడో అది తెలుసు ఇంకొక మళ్ళీ మనం అదే దారిలో బేసిక్గా వెళ్తుంటాం. మనం కూడా అలాగనే చాలా సందర్భాలు జీవిస్తాం. బేసిక్ అనుకుంటాం మనకు అలా జరగదు అనుకుంటాం. బేసిక్ మనకు టైం గుడిదనం వచ్చేస్తుందో లేదు మనం హ్యాండిల్ చేసుకోవాలనుకుంటామేమో. అక్కడ రాజ్యం హ్యాండిల్ చేసుకోలేకపోయింది, అక్కడ రాజు హ్యాండిల్ చేసుకోలేకపోయాడు, మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటాం పరిస్థితి వ్యతిరేకిస్తే. దేవుడు తీర్పు తీర్చే టైం వస్తే ఇంత పెద్ద రాజ్యమే, ఇంత పెద్ద రాజే ఏమి చేతకొనలా మారిపోయాడు. అప్పుడు నువ్వు నేను మనుషులు ఎంత చాలా అల్పమైనటువంటి వాళ్ళం, మనం పెద్దగా ఏం చేయగలుగుతాం మనం. అందుకే చూడండి, అందుకన్నా చూడండి, దేవుడు ప్రతిదీ గమనిస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు త్రాసులో వేస్తాడు. అందుకే మనం జాతకంలో అంటే అందుకనే నీకు ఒక అన్యాయం జరుగుతుంది నీకు అనిపించినా సరే నువ్వు కంగారు పడాల్సిన పని యాక్చువల్గా అయితే లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ద్వితోపదేశ కాలంలో దేవుడు చెప్పేశాడు, రోమపత్రికలో దేవుడు ఆల్రెడీ పౌలు దాని గురించి మాట్లాడుతూ చెప్పేశాడు. పగ తీర్చుట నా పని దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి అందుకని పౌలు అంటాడు, కాబట్టి దేవునికి మీరు చోటు ఇవ్వండి, మీరుగా మీరు పగ తీర్చుకోవద్దు, దేవునికి మీరు చోటు ఇవ్వండి. మనం ఏదో చేయకపోతే ఎలాగండి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏదో చేసేద్దాం అనిపిస్తుంది మనకి. కంటే నీ మీద కంటే నువ్వు నమ్మినటువంటి దేవుడు న్యాయవంతుడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన తీర్పులో న్యాయం ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రతిదీ గమనిస్తాడని అర్థం చేసుకోవాలి. ఓ టైం వస్తే ఆయన నాకు న్యాయం తీరుస్తాడని కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే అప్పుడు నేను ఎవరేమంటున్నా సరే నువ్వు పెద్దగా నువ్వు తిరిగి రిటాలియేట్ చేయవు, అంటే నువ్వు తిరిగి ఏదో అనాల్సిన అవసరం నీకు యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే అన్న సందర్భం వచ్చిన అనుకోండా నీకు కూడా తిరిగి అనాలనిపిస్తుంది, కానీ నోరు మూసేసుకుంటా. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు అలా ఉంటే ఒక టైం వస్తే దేవుడే తీర్పు తీరుస్తాడు. అలా దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరైతే నేను అణిచివేయాలని చూస్తారో వాళ్ళకంటే దేవుడు నిన్ను పైగా దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ అన్యాయంగా దాన్ని సంపాదించుకున్నాను అనుకోండి, అది ఖచ్చితంగా ఎక్కువ కాలం నిలబడదు. ఈ రోజు బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది, 3 రోజులు బాగుంది కాబట్టి అవతల రోజు కూడా బాగుంటుంది అనుకుంటాం. కానీ గ్యారంటీ ఏమీ లేదు. గ్యారంటీ ఉండదంటే మనుషులుగా మనం ఏమైనా శాపం పెడుతున్నాం, లేదా మనుషుల యొక్క దుష్టతను తగిలేసిందా? మన దృష్టిగా దేవుని యొక్క న్యాయ తీర్పు వచ్చేసింది. అందులో న్యాయం ఉంది, అందులో న్యాయము ఉంది. ఆలోచించండి, ఎంత పెద్ద రాజ్యంలో దేవుడు అంత ఈజీగా హ్యాండిల్ చేసేసినప్పుడు
మనుషుల జీవితాలు అంతా, నీ జీవితం నా జీవితము అంతా. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో తరచుగా ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఖచ్చితంగా అన్యాయం ఏదో సందర్భం మనం కూడా ఫేస్ చేస్తున్నాం. నేను అసలు ఎవరి మీద పర్సనల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మనిషిని చూసి నువ్వు ద్వేషించాల్సిన అవసరం నీకు అంతకంటే యాక్చువల్గా లేదు. నువ్వు దేవుడికి వదిలేస్తే దేవుడు తీరుతేస్తావు. నీ చేతిలో తీసు పౌలు అంటాడు, దేవుని చోటి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు పక్కకు తప్పుకో, నువ్వు దేవునికి వదిలే అంటున్నాడు. అయితే కొన్ని సందర్భం మనకేంటంటే మన మీద మనకి ఎక్కువ నమ్మకం, మనమే చేయాలి ఏదో ఒకటి అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వేదో చేద్దాం అనుకుంటావో నువ్వు దేవుని చూడలేదు, అప్పుడు దేవుడు నీ సిచ్యువేషన్కి ఇన్వాల్వ్ అవ్వడప్పుడు తెలుసా. ఒక మనిషి ఏదైనా అన్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు నువ్వు తిరిగి అన్నావంటేనే, నువ్వు తిరిగి ఎప్పుడైతే నువ్వు అనేసావు, నేను చెప్తున్నాను గ్యారంటీగా, నువ్వు తిరిగి అనేసావు అనేది ఏం చెప్తుందంటే నువ్వు దేవుడు నువ్వు అవకాశం తీర్పు తీర్చిన దేవుడు నువ్వు అవకాశము ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు తీర్పు తీర్చేసిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చి దేవుడిని తీర్పు తీరుస్తాడు. నువ్వు తీర్పు తీర్చావు కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి లాగానే అదే వ్యక్తి యొక్క ప్లేస్లో నువ్వు కూడా వచ్చావు. ఇప్పుడు ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని చూడటం లేదు, నువ్వు కూడా దేవుని చూడటం లేదు, కాబట్టి దేవుడు అసలు సిచ్యువేషన్ రానే రాడు. కానీ ఎప్పుడైతే ఎవరైనా అన్నా సరే, దాన్ని చేసినా సరే, నువ్వు చేసే అవకాశం ఉండి కూడా నువ్వు సైలెంట్గా ఉంటావో, బేసిక్గా నువ్వు అప్పుడు దేవుని చోటిస్తున్నట్టు. నువ్వు సైలెంట్గా ఉంటేనే చోటిస్తున్నట్టు. నువ్వు తిరిగి ఏమి చేయకుండా ఉంటే, నువ్వు తిరిగి ఏమి అనకుండా ఉంటే నువ్వు చోటిస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు చోటిచ్చావో బహుశా మనకు అనిపిస్తుంది, వాళ్ళు ఇంకా 10 సార్లు అన్నారు, అన్నిసార్లు అంటున్నారంటే చాలా కాలం అలా చేస్తున్నారండి అనుకోవచ్చు. కానీ ఓ టైం హఠాత్తుగా దేవుడు సిచ్యువేషన్ని మార్చేస్తారు. హఠాత్తుగా జరుగుతుంది అది. మనం కొంచెం ఎంతకాలం అనుకుంటాం, ఎంతకాలం అంటే దేవుడు మరీ అన్యాయమైతే దేవుడు యాక్చువల్గా చేయడు. ప్రతిదీ నిండాలి కదా, ప్రతిదానికి టైము రావాలి. టైం వచ్చినప్పుడు ఎవరు ఏది విత్తారో దేవుడు ఆ పంటను వారికి ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడు. అందులో క్రిస్టియన్గా మనం ఏంటంటే ఆ దేవుడు న్యాయం తీరుస్తాడు అంటే అనుకుంటూ మళ్ళీ నువ్వే ఇన్వాల్వ్ అయిపోయావు అనుకో దాంట్లో, అప్పుడు నువ్వు ప్రమాదంలో పడుతున్నావు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే దేవుడు వచ్చి అందులో సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అవుతాడు. అలా దేవుడు కనుక న్యాయతో తీర్చాల్సిన టైం వచ్చినప్పుడు బలహీనలను దేవుడు బలపరుస్తాడు. కింద అణిచివేయబడినటువంటి వారిని దేవుడు పైకి తీసుకొస్తాడు. ఇబ్బందులు ఉన్నటువంటి వారిని దేవుడు విడుదలను దేవుడు ఇస్తాడు. ఇరుకులు ఉన్నటువంటి వారిని దేవుడు విశాలతలను దేవుడు నడిపిస్తాడు. ఇలా దేవుడు ప్రతిదీ చేస్తాడు. దేవుని యొక్క తీర్పు అనేటువంటిది గొప్ప అద్భుతం. అది ఇందాక చెప్పని చూసారా, ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశం నడిపించడమే దేవుని యొక్క ఉద్దేశం అనుకుంటాం. కానీ కానాను దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళని ఊరిని అన్యాయంగా వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టలేదు. వాళ్ళు కూడా అక్రమం ఇంకను ఉంది, అది ఇంకా నిండలేదు. కాబట్టి దేవుడు కొంత టైం పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు నిండిపోద్దో వాళ్ళు బయట పంపించేస్తే మిమ్మల్ని లోపల నేను తీసుకొచ్చేస్తాను దేవుడు ప్రతి దాని మీద దేవుని యొక్క దృష్టి ఖచ్చితంగా ఉంది. అది అర్థం చేసుకున్నాను అనుకోండి, నువ్వేం తొందరపడవు. నువ్వు తొందరపడకుండా దేవుని నిరీక్షణ నుంచి నువ్వు వెయిట్ చేస్తుంటావు. దేవుని యొక్క న్యాయ తీర్పు కొరకు, అంటే ఎదుటికి చచ్చిపోవాలి, ఎదుటికి అది అయిపోవాలని కాదు, మనకి న్యాయం జరగాలి, మనం బెటర్గా మారాలి. మన దేవుడు ఏదైతే కోల్పోయామో, ఎవరి వల్ల కోల్పోయి అనుకుంటున్నామో, దేవుడు తిరిగి మనకు దాన్ని ఇవ్వాలి అనేటువంటి నమ్మకంతో దేవుని మీద విశ్వాసం ఎదురు చూస్తూ ఉంటే, దేవుడు తీర్పు తీర్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు. నువ్వు వాళ్ళ వల్ల నువ్వు పోతున్నటువంటి దాన్ని కూడా దేవుడు తిరిగి నీకు ఖచ్చితంగా ఇస్తాడు. తీర్పు అది ఉంటుంది. అందుకే ఇందులో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఊరినేదో టైం వస్తుందండి, ఆడి పని అయిపోద్దులండి అని మనం అనుకుని నచ్చేపడ్డాను కాదు. ఆడికి ఎప్పుడు టైం వస్తుందని మనం ఎదురు చూస్తున్నాను కాదు. ఆడికి అలా టైం రావాలి, నువ్వు త్వరగా వచ్చేయాలి నువ్వు ఆశపడ్డం కాదు. అక్కడ నువ్వు దేవుని అంత విశ్వాసం ఉంచాలి, అది ఇంపార్టెంట్ అక్కడ. అంటే అర్థం ఏంటంటే, నేను వ్యక్తినేమన్ను, అలాగే నేను ఇంకేదో ట్రై చేయను, నేను నా స్థితిని దేవుడు లేవనెత్తే వరకు నేను దేవుని వైపు ఎదురు చూస్తాను, ఓపికతో సహనంతో ఎదురు చూస్తుంటాను అని. నువ్వు ఈ మూమెంట్లో, ఈ కాలంలో నువ్వు దేవుని వైపు విశ్వాసం చూస్తుంటావు. నువ్వు దేవుని వైపు విశ్వాసం చూస్తావు. ఆడిప్పుడు పోతాడని కాసుకుని కూర్చోవడం కాదు, నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటావు. నువ్వు విశ్వాసం దేవుని వైపు చూస్తూ ఉంటావు. ఇప్పుడు జరుగుతుందో టైం వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ స్థితిని కూడా బెటర్గా దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసం దేవుని వైపు చూస్తూ ఉన్నావు కాబట్టి. ఎదుటి ఎప్పుడు నిర్మూలమైపోతాడని నువ్వు కాసుకొని ద్వేషిస్తూ చూడడం కాదు, అక్కడ నువ్వు మాత్రం దేవుని వైపే చూస్తున్నావు. ఆ మనిషి మీద ద్వేషం పెట్టుకోలేదు, కోపం ఏం పెట్టుకోలేదు. నువ్వు అసలు ఆయన మీద దృష్టి నువ్వు తీసేసి నువ్వు దేని మీద దృష్టి పెట్టుకున్నావు, విశ్వాసం నుంచి ఎదురు చూస్తున్నావు. దేవుడు నీకు న్యాయం ఎదురు చూస్తున్నావు. నువ్వు వాడు చచ్చిపోని ఎదురు చూడట్లేదు, నువ్వు నీకు న్యాయం తీర్చని ఎదురు చూస్తున్నావు. అప్పుడు ఎగ్జాక్ట్ ఆ టైం వచ్చినప్పుడు నీకు న్యాయం తీరుస్తూనే అదే మూమెంట్లో నీకు అన్యాయం చేసేటటువంటి వారు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకు వాగ్దాన దేశం నడిపిస్తూ ఉంటుండగానే వాళ్ళు బయటికి దేవుడు తోసేశాడు. ఎగ్జాక్ట్ అలాగుండే దేవుడు ఒకరు తీర్పు తీరుస్తాడు, ఒకరిని దేవుడు పైకి తీసుకొస్తాడు. అంటే నువ్వు తీర్పు కోసం ఎదురు చూడద్దు, నిన్ను పైకి తీసుకున్నాను దేవుని వైపు నువ్వు చూస్తూ ఉండు. టైం వచ్చాడు దేవుడు చేస్తాడు. ఇద్దరి స్థితులను దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. అందుకనే బైబిల్ ఉంది, నీతిమంతుల విశ్వాస మూలంగా జీవిస్తాడు. ప్రార్థన చేస్తాను, అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అన్యాయంగా విత్తేటువంటి వాడు అన్యాయమైన పంటనే కోస్తాను సెలవిస్తున్నావు ప్రభా. చెడునే పొందుకుంటాను సెలవిచ్చావు. ఎందుకంటే ప్రభా నువ్వు ప్రపంచమైన దృష్టి ఉంచావు. న్యాయమైనటువంటి తీర్పులు తీర్చేటువంటి దేవుడవు ప్రభా. నువ్వు యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, నీతిమంతుడవు ప్రభా. ఎవరికి తగిన ప్రతిఫలాన్ని వారికి ఇచ్చేటువంటి దేవుడు అని మా పరిస్థితుల్లో ప్రభా మాకు అన్యాయం జరిగినప్పుడు, మాకు ఇబ్బందులు మనుషుల ద్వారా ప్రభు వచ్చినప్పుడు తండ్రి మాకు మేముగా తండ్రి డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయక న్యాయం తీర్చేటువంటి దేవుడు నా పక్షంలో ఉన్నాడని, నువ్వు నిజమైన దేవుడు అని ప్రభు, నువ్వు ఆకాశంలో ఉండే సమస్తాన్ని దృష్టి ఉంచినటువంటి దేవుడు అని గ్రహించి ప్రభా మేము మనుషుల వైపు కాక నీ వైపు ప్రభా మేము ఎదురు చూసేటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తండ్రి, మనుషులు ఎలా ఉన్నప్పటికీ ప్రభా ఇంకను మేము విశ్వాసం కనుక ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి నీ వైపు చూస్తూ ప్రభా కష్టమైన పరిస్థితుల్లో, ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా నిన్ను విడవక నేను వెంబడించేటువంటి ప్రభా మనస్సును, ఆత్మీయతను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయం అని మాకు అనిపించినప్పటికీ ప్రభా, ఆలస్యం అనిపించినప్పటికీ తండ్రి నువ్వు చేయబోయేటువంటి కార్యము కొరకు ఎదురు చూసేంత ఓర్పు, సహనాన్ని మాకందరికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ సందర్భాల్లో ప్రభా మా ఆత్మ, మా ప్రాణం తొందరపడుతున్నప్పటికీ ప్రభా మేము తండ్రి మిమ్మల్ని బట్టి నెమ్మది కలిగి, సమాధానం కలిగి బ్రతికేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ మాటలు తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయండి. రాత్రికి అవసరంలో వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వెళ్ళుచుండగా మార్గమంత్రులు మీరు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన